మంచిది. లేఖనములకు వద్దాం. 1 యోహాను పత్రిక. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా, తగ్గుతున్నామా ఎలా తెలుస్తుందండి అంటారు కొంతమంది. ప్రవక్త దగ్గరికి వెళ్ళి, కనిపెట్టేవారు ఉన్నవారి దగ్గరికి వెళ్ళి, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా, తగ్గిపోతున్నామా, మా ఆధ్యాత్మిక స్థితి ఎలాగుంది అని ప్రార్థన చేసి చెప్పండి బ్రదరు అనేవాళ్ళు ఉన్నారు. అక్కడ దాకా పోనక్కర్లేదు. ఏ రోజుకు ఆ రోజు ప్రార్థన చేయటం మీద ఆసక్తి అలా తగ్గిపోతుంటే, వాక్యం చదవటం మీద ఆసక్తి తగ్గిపోతుంటే, సంఘ నియామక కూడికలు ఎప్పుడూ కూడా అటెండ్ అవ్వకుండా అలా తగ్గిపోతుంటే, ఎక్కడికో ప్రవచనం కోసం వెళ్ళాల్సిన పని లేదు. ప్రభువా నీలో నేను ఎలాగున్నాను అని అడగాల్సిన ప్రయత్నం కూడా చేయకూడదు. ఎందుకంటే ప్రభు అంటాడు, నీకే తెలుస్తుంది కదా, నన్ను అడగటం దేనికంటాడు. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. అంతకు ముందులాగా తెల్లవారుజామున లేచి వాక్యం చదివే ఆసక్తి లేదు, ప్రార్థన చేసే ఆసక్తి లేదు, ప్రభు గురించి ఆలోచన చేసే ఆసక్తి లేదు. 5 పేజీలు చదివేది 1 పేజీలోకి వచ్చేసాను. 1 పేజీ కూడా పొద్దుటిపూట చదవటం మానేస్తాను. తీరుకున్నప్పుడు చదువుతాను, అది కూడా ఇష్టమైతే చదువుతాను, ఆ తర్వాత కూడా ఏమో అనే స్థాయికి మనం వచ్చేస్తాం. కనుక ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల కొలతలు ఎవరిని అడిగి కనిపెట్టి చెప్పిమని వేడుకోకండి. ఎందుకంటే ప్రభు అంటాడు, నీ విశ్వాసం ఎలాగుందో నిన్ను నీవే పరీక్షించుకో అన్నా. పక్కోడిని ఎందుకు అడుగుతావు నువ్వు వెళ్ళి? విశ్వాసం ఎలా ఉంది నా విశ్వాసం? కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం కదా, 13వ అధ్యాయం అనుకుంటాను 5వ వచనం. మీరు విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే, దెన్ వై ఆర్ యూ గోయింగ్ టు దోస్ పీపుల్? నేను విశ్వాసంలో ఎలాగున్నాను, బలంగా ఉన్నానా, బలహీనంగా ఉన్నానా? ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం నువ్వు పరీక్షించుకో. అంటే ఆ ఎబిలిటీ, ఆ సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు గనకే మాట చెప్తున్నాడు. ప్రభువులో తీసుకునేటప్పుడు ఎవరికి వారే తమను తాము పరీక్షించుకోవాలి. ఎలాగున్నాము ఏంటి పరీక్ష. కొంచెం లిప్తలో, క్షణంలో, సినిమాలో చూపించేస్తాడు ఆయన. ఒక్క క్షణంలో చాలా విషయాలు చూపించేస్తాడు, మన మనసులోకి తీసుకొచ్చేస్తాడు. ఆయనకు సామర్థ్యం ఉంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి వారే తమను తాము పరీక్షించుకోవాలి. అలాగే ఎవరికి వారే విశ్వాసం కలిగి ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. ఇవన్నీ లేఖనాలు చక్కటిగా కొలబద్దల మాదిరిగా, రూల్స్, టేప్ రూల్ మాదిరిగా, ఇంచు 2 ఇంచులు, అడుగు 10 అడుగులు అంటాం కదా, చక్కటి కొలబద్దలుగా లేఖనాలు ఉండగా, ప్రభువులకు వచ్చిన తొలి దినాల్లో నాకు ఉండేది అలాంటి ఆసక్తి. ఎవరికైనా ప్రవచన వరం ఉంది, కళ్ళు మూసుకుని దర్శనలు అన్నీ చెప్పేస్తున్నారు, ఎవరు ఎలాగుంటారో చెప్పేస్తున్నారు అని చెప్తే, నేను కూడా వెళ్ళాను, ప్రార్థన చేయమని అడిగాను. కానీ మనసులో అనుకున్నాను, ప్రభా నీలో నేను ఎలాగున్నాను, నీలో నేను ఎలాగున్నాను, నా ఆధ్యాత్మిక స్థితి ఎలాగుంది, నా మీద నీకు ఎలాంటి ఇష్టం ఉంది, ఎంత ఇష్టంగా ఉన్నాను నేను అని మనసులో అనుకుంటుంటే ఏవో ప్రవచనాలు వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు నన్ను, అది పద్ధతి కాదు, అది మంచిది కాదు అన్నాడు. మంచిదంటే చెడ్డదని కాదు అక్కడ. ఎందుకంటే నీ ఆధ్యాత్మిక విషయాలు నీకు తెలుసు. నువ్వు ఎదుగుతున్నావో తగ్గుతున్నావో, ఆకలి ఎక్కువైందో తక్కువైందో, నిరీక్షణ ఎక్కువైందో నిరీక్షణ లేకుండా పోయిందో, యు నో దట్. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనల కోసం పరిగెత్తటము ఆపు చెయ్యి. నువ్వు అడిగితే నేనే నీకు బయలుపరుస్తాను అన్నారు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ చిన్నపిల్లల మాదిరిగా ప్రతిసారి నా గురించి చెప్పండి, నా పిల్లల గురించి చెప్పండి, నేను ఎలాగున్నానో చెప్పండి అని అడగకపోయినా, కొంతమంది అడిగేస్తారు ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, నేను నా భక్తి జీవితం ఒకసారి దేవుడిని అడుగుదాం అనుకుంటున్నానండి, ఆయన అవునని ఎలాగున్నాను, కాదని ఎలాగున్నాను. కొంతమంది దైవజనులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. కానీ ప్రభు అంటున్నాడు, నాకు ఆకలి ఎక్కువగా ఉందో తక్కువగా ఉందో కనిపెట్టి చెప్పండి అని ఎవరినైనా అడుగుదామా? నాకు ఆకలి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా నాకు తెలియట్లేదు, కనిపెట్టి చెప్పండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇదేంటి బాబు, అది నీకు తెలిసిపోతాయి. కనపడిందల్లా తినేద్దాం అనుకుంటే నీకు ఆకలి ఎక్కువ. ఎంత పాయసం పెట్టినా నాకు వద్దు అని తోసేస్తున్నావంటే నీకు ఆకలి పోయింది. అదే కదా దేవునికి స్తోత్రం. దేవుని పట్ల ఆకలి, ఆసక్తి, ఆధ్యాత్మిక స్థితి
ఎక్కుట, శిఖరపు అనుభవం, పైకి ఆ పైకి ఆ పైకి, చివరికి ఫలించుట. ఈ పందా, ఈ గురిలో నువ్వు ఉంటే నీలో ఉన్న దేవుని పట్ల ఆకలి, ఆసక్తి. అందుకే ఈ పదం, ఆసక్తితో ప్రేమిస్తున్నా. దేవుని మనకి స్తోత్రం. ఎనివే, క్రొత్త నిబంధనలో ఏ పుస్తకం పేరు చెప్పాను? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు. యేసు క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు, పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు. చక్కటి మాట. యేసే క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో, నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, ఆత్మ మూలముగా పుట్టి ఉన్నాడు. అంటే మరలా జన్మించిన అనుభవంలోకి వచ్చేసాడు. పుట్టించిన వానిని ఎవరు పుట్టించారు? దేవుడే, వాక్యమే. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వానిని కూడా ప్రేమించును, తోటి సహోదరుని ప్రేమించును. మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనని ఎరుగుదము. 3వ వచనం, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. చివరి భాగం, 2వ భాగం చూస్తే, ఆయన ఆజ్ఞలు భారం అనుకుంటున్నావా? ఆయన ఆజ్ఞలు ఆచరణబద్ధమైనవి కావనుకుంటున్నావా? ఆయన ఆజ్ఞలు భారం కింద నలిగిపోతాను అయ్యో అనుకుంటున్నావా? ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, నీవు మోయగలిగినవే, నీవు చేయగలిగినవే, నీవు చేయతగినవే. నీకు ఆ సామర్థ్యం ఉన్నది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞలు ఏమైనా సరే అవి భారమైనవి కావు, అవి అనుసరింప తగినవే అనే మాట. దేవునికి స్తోత్రం. దేవునిని ప్రేమించుట, అబ్బా నిన్నే ప్రేమిస్తున్నానని నేను పాడాను కదా. వెంటనే పరిశుద్ధాత్మ అంటాడు, మరి దేవునిని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి, అది దేవుని ప్రేమ అని వాక్యం చెప్తారు. ఎనివే, మరొక పదం, ఇది ఆయన ఆజ్ఞల గురించి. ఇప్పుడు మనం చదవబోయే మాట మీద చాలా చర్చలు, డిబేట్ అంటారు. చర్చ అంటే డిబేట్, చర్చ్ కాదు, చర్చ. డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. కొందరు అవునంటున్నారు, కొందరు కాదంటున్నారు, కొంతమంది పూర్తిగా స్వీకరిస్తున్నారు, కొంతమంది పూర్తిగా కొట్టివేస్తున్నారు. ఈరోజు ఆ చర్చ కొరకు కాదు కానీ, నా ఆజ్ఞలు భారమైనవి కావు అంటే ఆయన ఆజ్ఞ చాలా తేలికైన ఆజ్ఞ, చాలా తేలికైన ఆజ్ఞ అన్నటువంటి అంశాన్ని ఒక ఆజ్ఞతో పోల్చుకుని మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం, మరొక మారు దేవుని స్తోత్రం చెబుదాం, గంభీరంగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. ఆ పిదప మరలా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. వెంటనే వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో సమయానుకూలముగానే ధ్యానం చేసుకుని ఆశీర్వాద ప్రార్థనల కొరకు సిద్ధపడదాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. అన్నీ నేను చదివితే ఏం బాగుంటుంది? 1 యోహాను పత్రిక నేను చదివాను, మీరు చూశారు. ఈ 11 వచనాలు మనమందరం కలిసి చదువుదాం. బైబిల్స్ ఉన్నవారు, చదవగలిగిన వారు అందరూ కూడా, మీకు కాదు మీ పక్క వారికి వినబడేలాగైనా చదవండి. ఓకేనా? మంచిది. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను.
నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కాని, క్రింది భూమి అందే కాని, భూమి క్రింద నీళ్ల యందే కాని ఉండునది దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించు. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. చివరి మాట మరొకసారి. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను, ఆచరించమని ఆదేశించాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొన్న ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు తెలియని విషయం కాదు, మీరు నేర్చుకొనని విషయం కాదు. బహుశా ఈ విశ్రాంతి దినము అనే అంశంలో మీలో చాలా మందికి నేను కలిగి ఉన్న ఆ ధ్యానపు స్థాయిని బట్టి మీకు ఎక్కువ వివరాలు, విశేషాలు, సమాచారం, ఒక నమ్మకం మీకు ఇప్పటికే కలిగి ఉండవచ్చు. అయినా 2-3 ఆలోచనలు సామాన్యంగా విశ్వాస సమూహములు, సమాజములు ఒక్క మాట చొప్పున దేవుని మాటను విరిచి పక్కకు పడవేసే ప్రయత్నం. ఆ విరిచి పడవేయటానికి ఆ విశ్వాసులకు దేవుని లేఖనాల్లో మరొక చోట ఒక మాట దొరికింది. ఆ మాటను ఆధారం చేసుకుని ఈ దేవుని మాటను విరిచి పక్కకు పూర్తిగా పెట్టేస్తున్నటువంటి ప్రయత్నం. కనుక థియాలజియన్స్ చర్చించినట్టుగా, డిబేట్ చేసినట్టుగా ఒక 20, 30, 40 అలాగ పాయింట్స్ ఇచ్చినట్టుగా అవును కాదు అనేది ఈరోజు మనము ఒక కంక్లూజన్కి వచ్చే ప్రయత్నం చేసే స్థితి కాదు, కానీ ఒక మాటతోనే కలిసి ఆలోచన చేద్దాం. నూతన నిబంధనలో అపొస్తలుల కార్యముల దగ్గర నుంచి దాదాపు తీతు పత్రిక వరకు, అంటే ప్రకటన గ్రంథం ముందు భాగం వరకు చాలా చోట్ల అంశములన్నీ సమకూర్చి చూస్తే గలతీ పత్రిక, రోమీలకు రాసిన పత్రిక, ఈవెన్ ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ ఇంకా లోతుగా ప్రయత్నం చేసి పఠించి చూస్తే ఒక మాట చక్కగా మనకు దొరుకుతుంది. సంఘానికి ఊరట, సంఘానికి ఒక రకమైన తెప్పరిల్లే మనసు, ఒక కాడి భుజం నుంచి తీసేసినట్టుగా, ఒక చాలా మోయలేని బరువు
మోనుగుతూ కృంగిపోతూ ఈడ్చుకుంటూ అయ్యో అంటూ ప్రయాణం చేసే వ్యక్తికి ఆ బరువు తీసేయగానే అమ్మయ్యా బ్రతికిపోయాను బాబు అనేలాగున విశ్వాసం ఒక శ్రేష్టమైనటువంటి నెమ్మది, ఒక ఆసక్తి కలగజేసేటటువంటి మాట. ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ధర్మశాస్త్రాన్ని ఆచరించాల్సిన పని లేదు, దాని గురించి భయపడాల్సిన పని లేదు, దాని గురించి ఆలోచన చేసి తలబరతలు కొట్టుకోవాల్సిన పని లేదు. యేసుప్రభువే దానిని కొట్టేశాడు. యేసుప్రభువే దానిని నల్లిఫై చేసేసాడు. ఇది ఉపయోగం లేదిక అన్నాడు. ఇవి మనం వింటున్న మాటలే, మనం చదువుతున్న మాటలే, లేఖనాల్లో కూడా ఉన్నాయి. కాదని అనటానికి మీరు సరిపోరు, నేను సరిపోను. దేవుడే సత్యం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. అంటే కొట్టివేయబడింది అంటే ఇలా చెయ్యొద్దు, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు అంటూ కొన్ని 10 ఆజ్ఞలు ముందు దేవుడు రాశారు. ఆ తర్వాత మోషే చేత వ్రాయించారు మిగిలిన ధర్మశాస్త్రం అంతా. ఈ 10 ఆజ్ఞలు మాత్రము లేఖనాలే మనకు రుజువు. దేవుడు రాశాడు, తన చేతి వ్రేలుతో రాశాడు. 2 రాతి పలకల మీద రాశాడు. ఆ పలకలకు ఈ ప్రక్క ఆ ప్రక్క కూడా దేవుడే వ్రాశాడు, చేతి వ్రేలుతో రాశాడు. అవును, ఆయనకు వ్రేలుతో రాయటం బాగా ఇష్టం. రాతి మీదే కాదు, మట్టి మీద కూడా వ్రేలుతో రాస్తే మన బ్రతుకులు బ్రద్దలైపోతాయి. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవును, స్త్రీ ఒకటి పాపములో పట్టబడిందని యేసు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసు కూడా అలవాటైన పనే. ఆ రోజు కూడా నేల మీద మట్టి మీద వ్రేలుతో ఏమో రాయుచుండెను ఉంది కదా మనకి. ఏం రాశాడు ఏంటో మర్మం. దానికి ఎన్నో పాఠాలు, సెర్మన్స్, ఉపదేశాలు వచ్చేస్తాయి. 100 కొలది వర్తమానాలు వచ్చేస్తాయి. ఏం రాసి ఉంటాడు, బహుశా ఇదంటే ఒక వర్తమానం, బహుశా అదంటే ఒక వర్తమానం. కానీ చిన్న ఆలోచన, ఆయనకు అలవాటే. రాతి మీద రాసిన వ్రేలు ఆ రోజు నేల మీద రాసింది. ఆయన ఒక్కరే, యేసు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చేతి వ్రేలుతో రాశారు వ్యభిచారం తప్పు అని. ఇక్కడ కూడా చేతి వ్రేలుతో రాసి చెప్తున్నారు, మరి మీరెలాగున్నారు అంటూ. ఈమె పట్టబడింది సరే, మరి మీరెలాగున్నారు అని చేతి వ్రేలుతో రాశారు. రాయటానికి ముందు మీలో ఎవడైనా తప్పు చేయకపోతే మొదట రాయి ఈమె మీద వేయండి అన్నారు. ఇవన్నీ నేను ఇక వివరించి చెప్పను కానీ, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే ఏమి కొట్టివేయబడ్డాయి? 10 ఆజ్ఞలు కూడా కొట్టివేయబడ్డాయి. అంటే కొట్టివేయబడ్డాయి అని రుజువులు చెబుతూ ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. మంచిది, అది కూడా మంచిదే. కానీ అదే ప్రసంగాలలో మరి అమ్మనాన్నలను సన్మానించు, కొట్టివేయబడుట అంటే సన్మానించకపోయినా పర్వాలేదు అనా? పొరుగువాని పూచక పళ్ళు కూడా ఆశించొద్దు అంటే ఆశించినా పర్వాలేదనా? దొంగిలించటానికి ప్రయత్నం చేయొద్దు, తప్పు అని 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ చెప్తే ఆజ్ఞ కొట్టేశాడు కదా ఆయన, విరిచేశాడు కదా ఆయన యేసు ప్రభు. సో యూ కెన్ డూ ఇట్ అనా? కానీ కాదు. అసలు క్రీస్తులో ఉండుట వల్ల అన్ని ఆజ్ఞలను నెరవేర్చిన వారమైపోయినట్టుగా దేవుడు మనల్ని అంగీకరించాడు. అలాగను ఉంటామని ఆశిస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి, పాతవన్నీ గతించాను. అవును కదా, సమస్తము కూడా క్రొత్తవైపోయాయి. క్రీస్తులో ఉన్న వారికి ధర్మశాస్త్ర సంబంధంగా ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమునకు జీతము మరణము, ఆ మరణము నరకము. ఈ తీర్పు కొట్టివేయబడింది క్రీస్తులో ఉన్న వారికి. ఎందుకంటే క్రీస్తు ఆజ్ఞలను ధర్మశాస్త్రమును నెరవేర్చాడు మనకు బదులుగా. కనుక మనం నెరవేర్చకపోయినా పర్వాలేదు అని మనం కలుపుకుంటున్నాం పక్కన. మనం పాపం చేసినా పర్వాలేదు అని కలుపుకుంటూ ఏమో ఎంత దూరం పోతున్నామో దేవుని జ్ఞానంతో మనం ఆలోచన చేయాలి.
దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి యోహాను పత్రికలో ఇక ధర్మశాస్త్రము ఆ విధి విధానాలన్నింటిలోకి వెళ్ళను కానీ ఆయన ఆజ్ఞలు చాలా తేలిక అనలేదు కానీ భారమైనవి కావు. సులువైన ఆజ్ఞ చెప్తా. అది 8వ వచనంలోనే స్టార్ట్ అయింది. ఈరోజు బహుశా మొదటిసారి మీకు ఇచ్చిన తొలి పలుకుల హెచ్చరిక ఈ కోవలోకి వస్తుందేమో. ఆ నిర్గమకాండం 20వ అధ్యాయం ఆ 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఆయన చెప్పిన మాటలు దేని గురించి? ఒక దినము గురించి. కోడెల బలుల గురించి కాదు, కొండల ఎక్కుట గురించి కాదు, ధూపదీప నైవేద్య బలి అర్పణలు ఇచ్చుట గురించి అసలే కాదు. ఒక రోజు గురించి, ఎడ్డే ఒక రోజు గురించి దేవుడు ఆజ్ఞగా చేసేసాడు. ఆ రోజు కూడా తన గురించి చెప్పి తర్వాత తాను ఏ రోజునైతే ప్రత్యేకించాడో ఆ రోజును కూడా ఆజ్ఞలలో ఒకటిగా చేసేసాడు. దేవునికి స్తోత్రం. మర్చిపోలేదు కదా. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఈ మాటలు 10 ఆజ్ఞలలో ప్రభు రాస్తున్నారు. నిర్గమకాండం. ఏ సందర్భం? సినాయి కొండ శిఖరం మీద మోషేను దేవుడు పిలిచి మేఘం వలె తన సన్నిధిని ఆ శిఖరం అంతా కూడా నింపివేసి కప్పివేసి మోషేతో మాట్లాడుతున్న దర్శిస్తున్న సందర్భంలో చెప్పిన మాట. అకస్మాత్తుగా విశ్రాంతి దినం నిర్గమకాండంలో మోషేకు దేవుడు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఎందుకు పెట్టాడు? ఇక్కడే మొదటగా వచ్చిందా ఈ మాట? ఇక్కడే మొదటగా వచ్చిందా ఈ సన్నివేశం? ఇక్కడే మొదటగా వచ్చిందా ఈ అంశం? అంటే కాదు. ఆదికాండం 2వ అధ్యాయం ప్రారంభములోనే ఈ మాట కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఆదికాండం అంటే దాదాపు ఏదేను తోటలో ఆదామవ్వలను పెట్టి ఆశీర్వదించిన ఆ ఘడియలలో, ఆ కాలములో, ఆ మొదటి ప్రత్యేకమైన సమయంలో అప్పుడే దేవుడు విశ్రాంతి దినము గురించి మాట్లాడాడు. విశ్రాంతి దినము గురించి మాట్లాడాడు. ఇక్కడ ఆ దేవుడే ఆ విశ్రాంతి దినము యొక్క అశ్రేష్టత గురించి మాట్లాడాడు. మాట్లాడటం కాదు, అది ఆజ్ఞగా, అది ఆశీర్వాదంగా దేవుడు ప్రజల ముందుకు ఉంచేశాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం ఒక చోట. ఆదికాండం 2వ అధ్యాయం. అపొస్తలులు పౌలు ఒక చోట చెప్పే ఉండొచ్చు. ఒకడు ఒక దినమును గొప్పదిగా ఎంచుచున్నాడు, మరొకడు మరొక దినమును గొప్పదిగా ఎంచుచున్నాడు. ఒకడు శాకాహారమును తినుటే మంచిదని ఎంచుచున్నాడు, మరొకడు మాంసాహారము తినినా తప్పలేదని తన విశ్వాసము చొప్పున అనుకొనుచున్నాడు. ఎవరి విశ్వాసం వారిది, మీరు అడ్డుపడకండి అన్నాడు. కనుక ఏ దినమైనా, ఏ రోజైనా విశ్రాంతి దినమే. ఏ రోజైనా దేవుని ఆరాధన చేయొచ్చు. ఏ రోజైనా అంచేత రోజులకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని లేదు అని చట్టాలున ఏమో అపవాదనాలో, అవగాహన లోపమనాలో, అతి తెలివనాలో చట్టాలున ఆ నిర్ణయానికి వచ్చేస్తున్నారు విశ్వాసులు. ఏ రోజైనా, అన్ని రోజులు దేవుడికి ఒక్కటే. బహుశా మాటలు ఈ రోజు మంచి, రేపు మంచిది కాదు, ఉదయం మంచి, మధ్యాహ్నం మంచిది కాదు, రాత్రి మంచిది కాదు, పగలే మంచి అనే ఉద్దేశాలతోనో ఇంకా ఏమైనా ఉద్దేశాలతోనో దేవుడు ఆ రోజుల గురించి అలా రాసి ఉండొచ్చేమో. దేవుని నామానికి స్తోత్రం. అలాగున దేవుడు ఆశీర్వదించినది, దేవుడు పరిశుద్ధపరిచినది, దేవుడు కొట్టివేశాడు అని అనుకుంటున్నాము కానీ లేఖనము కొట్టివేయబడలేదని యేసు ప్రభువే చెప్పారు. యేసులో ధర్మశాస్త్రం ఉంది. యేసు ధర్మశాస్త్రాన్ని పాటించాడు, మన పక్షముగా పాటించాడు. మనం పాటించాల్సిన పని లేదు అని ఎందుకు మనం అనుకుంటున్నామంటే బలులు కొట్టివేయబడ్డాయి. ధూప దీప నైవేద్యం తెరకు లోపల, తెర బయట. తెరకు లోపల పలానా వాళ్ళే వెళ్ళాలి, తెర బయట పలానా వాళ్ళే ఉండాలి. ఈ విధి విధానాలన్నీ కొట్టివేయబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం. ఇక ఏ బలి అవసరం లేదు. క్రీస్తే చిట్ట చివరి బలి. మరొక బలి అవసరం లేదు పాపము నిమిత్తం. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఈ
దేవుడు చెప్పిన ఆ 10 ఆజ్ఞలలో అంశాలు చూస్తే, దేవుడు తప్పన్న దానిని ఉప్పు అనటానికి సంఘం సరిపోతుందా ఈ దినాల్లో? అంటే తేటగా 1, 2, 3 అని అంకెలు ఉంటే చిన్నపిల్లోడు కూడా 1, 2, 3 అని ఎలా అర్థమవుతుందో ఆ జ్ఞానంతోనే పరిశీలన చేద్దాం. ముందుగానే లోతుల్లోకి వెళ్ళిపోయి ఆ పచ్చి మాంసమును తినటానికి ప్రయత్నం చేసి అరగని సందర్భంతో ఆధ్యాత్మిక అజీర్తిలోకి మనం వెళ్ళకూడదు. ఆధ్యాత్మిక అజీర్తి. సత్యాలు తెలుసుకుంటాము, అవగాహన చేసుకుంటాము, లోపల స్వీకరిస్తాము. ఇక దానిని మనం నమలం, దానిని మనం నెమరువేయం. విని ఆ లోతైన సత్యాన్ని మర్మంగా ఒక సభలో విని ఇంటికొచ్చేసి పడుకుంటాం అంతే. ఇంకా దాని గురించి ఏమీ ఆలోచన చెయ్యం. కానీ అరగని మర్మమైన సత్యాన్ని నువ్వు విన్నప్పుడు, ఆ సత్యం నమ్మబుద్ధిగా ఉన్నదని నువ్వు అనుకున్నప్పుడు దాన్ని నువ్వు బాగా నెమరు వేయాలి ఇంటికొచ్చిన తర్వాత. దేవుని మనకి స్తోత్రం. అది నీ ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలోనికి బాగా జీర్ణమైపోతుంది. అప్పుడు నీకు అందులో ఉన్నటువంటి మర్మం ఇబ్బందికరంగా మారదు. లేదంటే కట్టి కొట్టే తెచ్చే అన్నట్టుగా అన్యరీతిగా ఏదో గ్రంథంలో చెప్పినట్టుగా మన విశ్వాస జీవితాలు కూడా అలాగనే తయారైపోతాయి. కనుక అలాగున తయారైపోతున్న మాదిరిగానే సంఘాలన్నీ ఒక దైవజనుని మాట పట్టి చూస్తే భ్రష్టు పట్టిపోతున్నాయి. క్రీస్తు లేని క్రైస్తవ సంఘాలు, క్రీస్తు మాటకు విలువ లేని క్రీస్తు సంఘాలు, క్రీస్తుని సింహాసనం మీద నుంచి దింపేసి వ్యక్తులే సింహాసనం మీద కూర్చుని నేనే క్రీస్తుని అనుకుంటూ సంఘాల్లో బోధించేటటువంటి బోధకులు తయారైపోతున్న చివరి దినాలు. కనుకనే మనం జాగ్రత్తగా దేవుడిచ్చే కొంచెం జ్ఞానంతో ఆలోచించాలి. దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు. ఒక దినము గురించి మాట్లాడాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఆ దినము గురించి మాట్లాడినటువంటి దేవుడు ఏమన్నాడు చూద్దాం. 2వ అధ్యాయం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడ్డాయి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఆయన పనిచేసి అలిసి సొమ్మసిల్లిపోతూ విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు అన్నట్టుగా అవగాహన రావచ్చు. అలాంటి బోధలు కూడా మనం వినుండొచ్చు. వినేవారికి కూడా సహజమే కదా అని అనుండొచ్చు. అవును, దేవుడు మనకులాగా అలిసిపోతాడా? ఆయన శరీరం కాదు కదా, ఆయన ఆత్మ. దేవుడు ఆత్మ అయి ఉన్నారు. ఆత్మకు కూడా ఒక శరీరం ఉంది. అవి రక్త మాంస ఎముకల శరీరం కాదు అది. ఎందుకంటే రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. దేవుని మనకి స్తోత్రం. ఆయనకు కనులున్నాయి, చేతులున్నాయి, చెవులున్నాయి, హృదయం ఉంది, కాళ్ళున్నాయి. ఆయనకు ఫీలింగ్స్, ఆయనకు అభిప్రాయాలు ఉన్నాయి. ఆయనకు ఉత్తేజపడటం ఉంది, ఉద్రేకపడటం ఉంది. ఆయనది మహిమా స్వరూపం. మనం కూడా ప్రభు వచ్చినప్పుడు అప్పటికే మనం మృతులమైపోయి ఉంటే మనము ధరించుకునేది శరీరంలాగా అనిపించినా అది ఈ శరీరం కాదు. యేసును పోలిన మహిమ స్వరూపం మనం ధరించుకుంటాం. దేవుని మనకి స్తోత్రం. సో దేవుడు అలిసిపోయాడు అంటే అలాగున కాస్త ఆలోచన లేకుండా చదివే వారికి అవును 5 రోజులు దేవుడు బాగా కష్టపడిపోయాడు. 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు అన్నట్టుగా ఉంటుంది. దేవుడు ఏం కష్టపడలేదు. మాట చొప్పున సమస్తము కలిగాయి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన విరామం తీసుకున్నాడు, విశ్రమించాడు, విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి ఏం చేశాడు? పరిశుద్ధపరచాడు. దేవుడు మనిషిని ఆశీర్వదించాడు. ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనాలు. ఆదామవ్వలను ఎదురుగా పెట్టి దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించేవాడు. దేవుడు మనిషిని ఆశీర్వదిస్తే వర్ధిల్లుతాడు. దేవుడు నేలను ఆశీర్వదిస్తే నేల ఫలిస్తుంది. దేవుడు దినమును ఆశీర్వదిస్తే సమస్తము ఆశీర్వాదమే. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దినమును ఆశీర్వదించాడు. దేవుడు ఆదామవ్వలను ఆశీర్వదించాడు. దేవుడు నేలను ఆశీర్వదించాడు అనుకుంటే, అలాగే దేవుడు
ఒక దినమును ఆశీర్వదించాడు. అదే దినము 7వ దినం. లెక్కలు ఇప్పుడప్పుడే వద్దు మనకి. 7వ దినమును ఆయన ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వాదం పలికితే ఆశీర్వాదమే. దేవుని మనకి స్తోత్రం. ఆయన ఆశీర్వాదం పలికితే అందులో ఏ కీడు ఉండదు, ఏ చెడు ఉండదు, ఏ నష్టం ఉండదు. ఒకవేళ కీడు చెడు నష్టం దాపరిస్తే అది ఆపోజిట్ సైడ్, చీకటి నుంచి వచ్చినటువంటి ప్రయత్నం అది. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుని మాటలు అబద్ధములని నిరూపించటానికి ఏదేను తోట కాలము నుంచి కూడా ప్రయత్నించేస్తున్న అబద్ధికుడు, అబద్ధములకు తండ్రి, అబద్ధికులకు జనకుడు ఆయన. ఆయన కాదు, వాడు అపవాది. పేరే అపవాది. అబద్ధములు నిజములంటూ వాదించేవాడు, నిజాన్ని అబద్ధమంటూ చూపించటానికి ప్రయత్నం చేసేవాడు అపవాది. కనుక దేవుడు ఆశీర్వదించిన దినము ఎందుకు నష్టం కలిగింది, దేవుడు ఆశీర్వదించిన దినం ఎందుకు కీడు కలిగింది, దేవుడు ఆశీర్వదించిన దినం ఎందుకు శాపంగా మారిందంటే లేఖనంలో మరొక చోట రాయబడింది, దేవుడు ఆశీర్వాదము అంటే ఆశీర్వాదమే. వెలుగు కలుగునగాకని దేవుడు పలికాడు, వెలుగు కలిగాను, వెలుగే. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీవు వర్ధిల్లుదువుగాక అని పలికాడు అనుకోండి, అఫ్ కోర్స్ డెవలప్మెంటే, ఎదుగుటయే తప్ప దిగుట కాదు, ఫలించుటయే తప్ప ఎడారి బ్రతుకు కాదే కాదు. మంచి దేవుడు. దేవుని మనకి స్తోత్రం. ఒక దినము గురించి మాట్లాడుతున్నాం. 7వ దినమా? ఆ 7వ దినమేది? సంఘానికి మొదటి దినమేది? 7వ దినమేది? ఈ దినాల గురించి ఎందుకు ఇప్పుడు తలబద్దలు కొట్టుకోవాలి? అన్ని రోజులు మంచివే కదా అనంటే, సంఘము సహవాసముగా సమకూడుట కొరకు, సంఘము సమాజము ఒక చోట చేరి కూడుట కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక రోజు అని అనుకోవచ్చు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఒక పుట్టినరోజు పండగ జరుగుతున్నా, మరొక పెళ్లి రోజు పండగ జరుగుతున్నా, మరొక శుభకార్యం ఒక ఇంట్లో జరుగుతున్నా, ఆ రోజు అందరి దృష్టి ఆ రోజు మీదకి వస్తుంది. ఎక్కడెక్కడున్నవారు, పిలువబడిన వారు, రక్త సంబంధులు, స్నేహితులు, ఆహ్వానించబడిన వారు, ఆ శుభకార్యంతో కనెక్షన్ ఉన్నవారు అందరూ కూడా, కనెక్ట్ అయ్యేవారు అందరూ కూడా అక్కడక్కడక్కడ ఉండి ఆశీర్వాదము అనరట. అక్కడక్కడ ఉండి అబ్బో బాగా జరుగుతుంది అనరట. అక్కడక్కడ ఉండి ఏమి చేరట, ఉన్న పాటున ఆ రోజు అక్కడకు సమావేశమవుతారు. పెండ్లి దినము, పుట్టినరోజు దినము, మరొక దినము. అవును కదా చెప్పండి. అక్కడక్కడ ఉండిపోతున్నామా? లేదు కదా. పిలువబడిన వారు, ఆహ్వానములు అందినవారు, కబురు అందినవారు, మరొకరితో వర్తమానం అందుకున్నవారు, మరత్యంత ప్రేమ కలిగిన వారైతే చెప్పటం మర్చిపోయినా అయ్యో నాకు తెలిసిన వారిని వచ్చి కూర్చునేవారు కూడా ఉంటారు కొంతమంది. దేవుని మనకి స్తోత్రం. చూసావా, నువ్వు నన్ను పిలవకపోయినా, పిలవటం మర్చిపోయినా నేను వచ్చేసాను, చూసావా, నీ సంతోషములు నేను కూడా పాలిభాగస్తులు కావాలి. ఇంకా నేను ఇలాగొచ్చి నిన్ను సంతోషింపచేయాలి. అయ్యో పిలవకపోయినా నా బిడ్డ వచ్చాడు, అయ్యయ్యో అని అనుకున్నా సరే అతని రాక ఈ వ్యక్తిని ఉత్సాహంతో నింపేస్తుంది. దేవుని మనకి స్తోత్రం. అదొక వేడుకగా మారిపోతుంది. ఆ సమయం, ఆ దినం, ఆ గడియ, ఆ సమయం, ఆ సమాజం, ఆ సహవాసం. ఏ జాతి వారో, ఏ కులం వారో ఏమో, అందరూ వచ్చేసారు. ఆ రోజు అందరూ వచ్చేసి ఒక సంగతి గురించే మాట్లాడుతున్నారు. అందరినీ అక్కడ కలిపి వచ్చేలాగున ఏది కారణం అంటే పుట్టినరోజు కారణం, పెళ్లి రోజు కారణం, లేదా పెళ్లి అవుతున్న రోజు కారణం. అది కారణం. అలాగే దేవుడు కూడా అన్ని రోజులు ఆయనవే, అన్ని రోజులు ఆయన ఆశీర్వదించాడు, అన్ని రోజుల్లో ఆయన కార్యాలు చేస్తాడు, అన్ని రోజుల్లోనూ వారు ఎక్కడున్నా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఒక రోజు దేవుడు ప్రత్యేకించాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. తన సంబంధులు, తన వారు, తన రక్త సంబంధులు, తన ప్రియులు, తనను ఎరిగిన వారు, తనను ఎరుగుట కొరకు వచ్చుచున్నవారు, మరొకరు ఆహ్వానించగా నేనే ఆహ్వానించినట్టుగా వారితో పాటు వచ్చేవారు ఒక రోజు అక్కడ సమావేశపడడానికి కారణం ఏంటంటే, ఇది దేవుని రోజు, దేవుడు ప్రత్యేకించిన రోజు, దేవుడు ప్రత్యేకపరుచుకుని ఇది ఆశీర్వాదముగా ఉంటుంది అని పలికిన రోజు. అంతేకాదు, ఇంకా పెద్ద మాట మాట్లాడాడు దేవుడు, దీనిని నేను పరిశుద్ధపరుస్తున్నాను. ఐఎమ్ శాంక్టిఫైయింగ్ దిస్ డే. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఈ మధ్య కాలంలో ఈ డిజిటల్ యుగంలో సమాచారం అంతా కూడా కోట్ల 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 సమాచారం అంతా కూడా గుండె సూది మొనంత ఉన్న ఆ స్థానంలో ఆ సమాచారం అంతా ఇమిడిపోతుంది. కంప్యూటర్ అంటాం కదా, చిప్ అంటాం, చిన్నది సూది పెడితే ఆ మొన భాగం ఎంత ఉంటుందో ఆ మొన లోపల కొన్ని కోట్ల 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 రోజుల్లో జరిగిన సమాచారం అంతా ఫీడ్ చేసేస్తుంది ఈ యుగం మీడియా. దానిని బట్టి వచ్చినది మనం చెప్పక్కర్లేదు. వాచీలో టింగ్ అని బెల్ల కొడుతుంది. ఏంటబ్బా మెసేజ్ వచ్చిందని చూసుకుంటే ఈ రోజు పలానా వాళ్ళ పుట్టినరోజు, ఈ రోజు పలానా వాళ్ళ పుట్టినరోజు. నేను ఫీడ్ చేశాను అందులో వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాలని వాళ్ళ పేర్లు రాసేసి తేదీలు చెప్పేసుకున్నాను. నేను మర్చిపోయినా వాచి చెప్తుంది, సమాచారం అందిస్తుంది, బెల్ల కొడుతుంది. ఏంటంటే వెంటనే వాళ్ళకి నేను ఎక్కడున్నా సరే ఏం చెప్తాను, హ్యాపీ బర్త్డే మెసేజ్ పంపించేస్తాను. ఇవన్నీ మరలా చెప్పను. దేవుడు ఒక రోజును ప్రత్యేకపరిచి ఇది నా నిమిత్తము నా ప్రజలు ప్రత్యేకంగా సమావేశమై ప్రత్యేకంగా నాతో సహవాసం చేస్తూ ప్రత్యేకంగా నా దీవెనలు వాళ్ళు అందుకోవటం, వాళ్ళ దీవెన నేను అందుకోవటం. దీవెన అంటే ఒకవేళ మనం దేవుణ్ణి దీవించటం ఏంటండి అంటాం. అవును, మనం ఆరాధించుట ఆయనకు దీవెన, ఆయనను ఘనపరచుట ఆయనకు దీవెన. గొప్ప చేయటం దీవెన అంటేనే గొప్ప చేయటం, దీవెన అంటేనే ఘనపరచటం, దీవెన అంటేనే మహిమపరచటం. దేవుని మనకి స్తోత్రం. ఆశీర్వాదం అంటేనే ఏదో డబ్బులు ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు కాదు. దీవెన అంటేనే నిన్ను వర్ధిల్ల చేస్తున్నాడు, నిన్ను ఘనపరుస్తున్నాడు, నిన్ను గొప్ప చేస్తున్నాడు. అది దీవెన, ఆశీర్వాదం అంటే. కానీ మనం దేవునిని దేవా నువ్వు దీవించబడదుగా కానీ అనము, కానీ అంటున్నాము. యేసు ప్రభు చెప్పాడు, దీవెనగా చెప్పలేదు కానీ ప్రార్థన చేసేటప్పుడు మీరు ఇలాగ అనండి అన్నాడు. ఏమని? పరలోకమందున మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. దీవెన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లెట్ యువర్ హోలీ నేమ్ బి బ్లెస్డ్, గ్లోరిఫైడ్. నీ నామమునకు మహిమ కలుగునుగాక. అది బ్లెస్సింగ్ దేవునికి. నీ గొప్పతనము కొనియాడబడునుగాక. అది బ్లెస్సింగ్ దేవునికి. బ్లెస్సింగ్ అని పొగడతా అనుకుంటాం కానీ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ అంటూ గాడ్. అందుకే ఇంగ్లీష్ ప్రేయర్లు చాలా మంది దైవజనులు, వి బ్లెస్ యు లార్డ్, వి వర్షిప్ యు లార్డ్, వి ఎగ్జాల్ట్ యువర్ నేమ్, వి బౌ డౌన్ బిఫోర్ యువర్ థ్రోన్ అని చెప్పేసి వాళ్ళు పాటలు రాస్తారు, ప్రార్థనలు కూడా చెప్తారు. మనం దేవుని ఆశీర్వదించడం ఏంటని మొదట్లో నేను అనుకునేవాడిని. ఆయన మనల్ని ఆశీర్వదించాలి కానీ, సకలాశీర్వాదములకు ఆయన కారకుడని ఉంది. కానీ మనం దేవుని ఆశీర్వదించడం ఏంటంటే, యేసు ప్రభు ప్రార్థన నేర్పించిన మొదటి మాటలోనే దేవునిని మీరు ఇలా ఆశీర్వదించాలి అని అనలేదు. కానీ దేవునిని ఇలా గొప్ప చేయాలి, దేవునిని మీరు ఇలా ఘనపరచాలి, దేవునిని ఇలాగని మీరు పలకాలి. నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. దేవుని మనకి స్తోత్రం. దేవా నీ ఒక దినమును ఆశీర్వాదకరముగా మలిచి ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉంచి ఆ దినమును పరిశుద్ధపరిచినట్టుగానే నీవు నీ మాట నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఎవరు దానిని అవమానపరచకుండా ఉందురుగాక. నేనైతే నీ నామమును పరిశుద్ధపరుస్తాను తప్ప నీ నామమునకు అవమానము తీసుకురాను అన్నటువంటి అర్థము ఆ మాటల్లో ఉంది. 2:4, 2:3, 2:4, 2:9, చెప్పుకుపోయేలాగా ప్రార్థన చెప్పుకుపోవచ్చు. అందులో ఉన్న యథార్థతను బట్టి దేవుడు అది వినేసేయచ్చు, సమాధానం ఇవ్వచ్చు. కానీ మనం పలికే ప్రతి మాట కూడా దాని వెనుకున్న అర్థం కొంచెమైనా మనకు తెలియాలి. తెలిసినట్టుగానే మనం ప్రార్థన చేయాలి. తెలియని వారుగా మనం ఏ పని చేయకూడదు, తెలిసిన వారముగా చేయాలి. కొంతమంది దేవునిని ఎరుగని వారుగా పని చేస్తున్నారు. వాళ్ళకి దేవుడు అంటే తెలియదు కనుక ఆ పనులు చేస్తున్నారు. మనం దేవునిని ఎరిగి ఉన్నాము గనక, తెలుసుకొని ఉన్నాము గనక తెలిసిన వారిగా మనం చెయ్యాలి. అందుకే యేసు తెలియజెప్తున్నాడు దేవునిని ఎలాగ ఆశీర్వదించాలో. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మొదటి ఆదికాండం పుస్తకంలో 2వ అధ్యాయంలో ఆ పలుకుచున్నటువంటి దేవుడు పలికినటువంటి మాటలు ఆయన విశ్రాంతి తీసుకున్న తర్వాత మోషే రాశాడు ఈ ఆదికాండం అని గ్రంథకర్తలు చెప్తారు, పండితులు చెప్తారు. ఆదికాండం ఎవరు రాశారు అంటే మోషే రాశాడు అని రుజువులు కూడా లేఖనాల ప్రకారం సమకూర్చి చెప్పటానికి ప్రయత్నం చేస్తారు. ఆ అంశం ఇప్పుడు మనకు ధ్యానాంశం కాదు. అయినా దేవుడు రాయించిన మాటలను, ఆ మాటల వెనుకున్న అర్థాన్ని, ఆ భారాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆత్రతను, ఆసక్తిని
మనము కనిపెట్టి దానికి గౌరవం ఇవ్వాలి. ఒక దేవుని మాటకు మనం గౌరవం ఇవ్వాలంటే దాని వాల్యూ మనకు తెలియాలి. దేవుని మనకి స్తోత్రం. అవునన్న వారి స్తోత్రాలు చెబుదాం, బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించాడు. దినం అనేటప్పటికీ ప్రతిదీ దేవుని దినమే అని అనుకుంటాము, ప్రతిరోజు దేవుని ప్రార్థన చేయొచ్చు అనుకుంటాము, ఓకే. కానీ ఆ మాట క్రీస్తునెరుగని విశ్వాసాన్ని ఎంత నిర్లక్ష్యంలోకి తీసుకెళ్ళిపోయిందో, క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తిని క్రీస్తుని ఎరుగని వ్యక్తులు ఎలాగుంటారో అలాగుండేలాగుండి చేసేసింది. కనుక దేవుడు 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినం గురించి ఆయన మాట్లాడాడు అంటే మనం కూడా ఉంటాం అలాగే. కానీ ఇక్కడ 2 పదాలు పలికాడు దేవుడు. ఆ దినమును దేవుడు ఆశీర్వదించాడు. ఆ దినమున దేవుడు ఆశీర్వదించాడా, ఆ దినమును దేవుడు ఆశీర్వదించాడా చెప్పాలి. ఆ రోజు దేవుడు ఆశీర్వదించాడంటే ఎవరినో, స్థలాన్నో, ఏదో వాకిల్నో. కానీ దేవుడు ఆ దినమున ఎవరినో కాదు, ఆ దినమునే ఆశీర్వదించాడు. ఆ దినమునే ఆశీర్వదించాడు. ఆ దినమంతా దేవుడు అన్నాడు, ఇది ఆశీర్వాద దినం. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, అసలు ఈ రోజు మనకి 5 రొట్టెలు 2 చెప్పల్లాగా ఈ రొట్టె ముక్కలు ఏంటండి, 5 స్టార్ క్యాండిల్ లాగా ఈ చాక్లెట్లు ఏంటండి, ఎక్కడికో మందసము, మెదడు, సత్యము లోపలి తీసుకుపోవాలి గారు. కానీ అంటే మనకు తెలియకుండానే ఒక నిర్లక్ష్యపు వైఖరి ఈ విధి విధానాలను చొచ్చుకొచ్చుచున్నది కనుక అది మనకు ఆశీర్వాదము కాదు గనక, మనము దేవుని ఆశీర్వాదం కాదు అన్నట్టుగా ఉంటున్నాము గనుక, దేవుని మాటనే కాదు అన్నట్టుగా మన ప్రవర్తన చెప్తూ ఉంది కనుక అది మనకు మంచిది కాదు గనుక మరొక్కసారి ఆ జ్ఞానమును దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏ రోజు, 7వ రోజా, మొదటి రోజా, అవన్నీ వచ్చేస్తాయి. వీలైతే ఈ రోజు లేకపోతే వచ్చేవారము. కానీ ఖచ్చితంగా సంఘమునకు తెలియాలి దేవుని ఉద్దేశం, సంఘమునకు తెలియాలి దేవుని చిత్తం, సంఘమునకు తెలియాలి ఆ దినము విషయంలో దేవునికున్న ఆసక్తి. ఆ సంఘాన్ని ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించాను అనకపోతే దాన్ని మనం లెక్క చెయ్యం. ఆస్వాదించాడంటే అన్ని దినాల్ని ఆస్వాదించాడు దేవుడు. కానీ మళ్ళా ప్రక్కకు వచ్చేటప్పటికి ఆ దినమును దేవుడు పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధత అంటేనే స్పెషల్. దేవుని మనకి స్తోత్రం. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి. పేతురు రాసిన పత్రికలో కూడా దేవుడు ఇలాగ అన్నాడు, మర్చిపోకండి సంఘమా, దేవుడు ఇలాగ అన్నాడు, ఆయన పరిశుద్ధుడు గనక ఆయన వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని మీరు ఎరిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో దేవునిని సేవించండి అని పేతురు చెప్తున్నాడు. చివరికి ప్రకటన గ్రంథంలో కూడా 4 జీవులు, 24 పెద్దలు, ఇంకా జనసమూహాలు అందరూ కలిసి, కెరూబులు సెరాఫులు కలిసి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, దేవుని గొర్రె పిల్ల పరిశుద్ధుడు, 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 తండ్రి కుమారులు పరిశుద్ధులు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధత బ్లెస్సింగ్ అంటే ఒకవేళ సంఘానికో విశ్వాసకో అది పెద్ద లెక్కలేని పదం కావచ్చు. ఇక్కడ దాకా తిన్నవాడికి పక్కన ఇంకా మిఠాయిలు, వెరైటీలు, దాని రుచులు చెప్తే ఓహో అవునగా, అవునా, అంత బాగుంటుందా, అంత రుచిగా ఉంటుందా, ఓహో సరేలే, అవునా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎంచేదంటే నాకు ఆకలేదు, ఇక్కడ దాకా ఉంది కనుక ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కానీ ఆకలితో ఉన్నవాడికి అమ్మో రుచులు చెప్పేస్తుంటేనే ఇంకా ఆకలి పెరిగిపోతుంది. దేవుని మనకి స్తోత్రం. ఆకలి ఉన్నవాడికి ఆహారం యొక్క విలువ, ఆహారం యొక్క రుచి, దాని యొక్క ఆరోగ్యం, దాని వల్ల వచ్చే ప్రయోజనం ఇంకా వివరించి చెప్పనివ్వడండి. ఉన్న పాటును 2 చేతులతో పట్టుకుని ఇది నాకు కావాలి అని ఆకలిని బట్టి స్వీకరిస్తాడు. అలాగే దేవుని మాట విలువను బట్టి ఆ విలువైనదిగా సంఘం ఎంచాలి గనుక, విలువైనదిగా ఆయన సృష్టి ఎంచాలి గనుక, విలువైనదిగా సృష్టి ఎంచాలంటే ముందు ఆ దినాన్ని తాను విలువైనదిగా ఎంచాలి గనుక దేవుడు సమస్తాన్ని 5 రోజుల్లో చేశాడు. ప్రతిరోజు కూడా ఆ దినముని చేశాడు. సాయంకాలం అయింది, ఉదయం అయింది, ఒక రోజు అయ్యింది. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు దేవుడు చూశాడు తాను చేసిన దానిని, అది మంచిగా ఉండను. ప్రతిరోజు మంచిదే.
అసలు దేవుడు ఎక్కడ చెడ్డ చేయలేదు, ప్రతిరోజు మంచిదే. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన దినం మీద ఒక దృష్టి, ఒక కేంద్రం, ఒక స్పృహ, ఒక అవగాహన, ఒక తాత్పర్యం, ఒక ఆలోచన, ఒక ఆసక్తి కలిగి ఉండేలాగున ఒక దినానికి ఆయన ప్రత్యేకమైన విలువిచ్చాడు. ప్రతిరోజు దేవుడు ప్రతి దినాన్ని చేశాడు, ఆశీర్వదించాడు, మంచిగా ఉందన్నాడు. ఇక్కడ కూడా 7వ రోజు ఆ దినమును ఆశీర్వదించి ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. మిగిలిన రోజులు అపవిత్రమైనవని అలా వంకర మాటలు, వంకర వాదాలకు మనం వెళ్ళకూడదు. విశ్వాసులు, కొంతమంది విశ్వాసులు అలా తయారయ్యారు. ఈ రోజు పవిత్రపరిచే దేవుడు అంటే, అయితే మిగిలిన 6 రోజులు అపవిత్రమైనవా? ఎక్కడో చెప్పండి బైబిల్లో అంటూ బైబిల్ తీసి కాగితాలు చిరిగిపోయేలాగా బైబిల్ మీద చేత్తో కొట్టి చూపించండి అనేవారు ఉన్నారు. నేను అంత దూరం పోను. దేవుడు నాకు ఎంత బయలుపరిస్తే అదే నేను తెలుసుకోగలను, అదే నేను మీకు చెప్పగలను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బయలుపరచకుండా చెప్తే మిమ్మల్ని అరణ్యములో అడ్డదారుల్లో నడిపించినట్టు అయిపోతుంది నా బ్రతుకు. గొర్రెలను నడిపిస్తాను కానీ, మందను నడిపిస్తారు కానీ, అరణ్యములో కూడా, అరణ్యము లాంటి పరిస్థితుల్లో కూడా, ఎడారి లాంటి పరిస్థితుల్లో కూడా దారి కానక, దిక్కు తెలియక, దారి తెలియక, విచ్చలవిడిగా లేదా ఎలాగ పోదామో అరణ్యం నుంచి బయటకని తెలియనప్పుడు ఆ కాపరి, ఆ మద కాపరి దారి తెలుసుకుని దారిలో ముందు తాను నడుస్తూ ఆ దారి మార్గంలో మందనంతా నడిపించాలి. నాకు తోచినది చెప్పకపోతే, ఎక్కడో చదివింది చెప్పేస్తే, ఇక్కడ ఎవడో చెప్తే వినేసి చెప్పేస్తే సత్యమే కావచ్చు, కొంతవరకు సత్యమే కావచ్చు. కానీ ఆ సత్యాన్ని నేను ఎంతవరకు వంట పట్టించుకున్నాను, ఆ సత్యాన్ని నేను ఎంతవరకు ఇముడ్చుకున్నాను, ఆ సత్యంలో ఉన్నటువంటి ఆ ఎత్తు పల్లాలు ఎంతవరకు నేను తెలుసుకున్నాను. ఇంటికి వచ్చాక ఏమైనా స్టడీ చేశానా? ఇంటికి వచ్చాక ఏమైనా మోకాళ్ళేసి ప్రభా ఈ విషయంలో ఇంతవరకు అవగాహన అయింది, ఈ విషయంలో ఏంటని నేను అడిగానా? ఎలా పట్టుకొచ్చానో అలా ఇచ్చేస్తాను. నాకే తెలీదు, ఇంక మీకేం తెలుస్తుందా అని అడ్డదారిలో తీసుకెళ్తాను నేను. అది కాపరికి మంచిది కాదు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మౌనంగా ఉండలేదు కదా, బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఆ పదం అక్కడ దేవుడు వాడారంటే, ఆ పదాన్ని ప్రత్యేకమైన రీతిలో దేవుడు అక్కడ ముద్ర వేశారంటే ఖచ్చితంగా దాని మీద మనం మనసు పెట్టాలి. ఒక్కోసారి ఒకే సైజులో అక్షరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కసారిగా అక్షరం సైజు పెంచేస్తారు. అక్కడ ప్రింటింగ్ లో అక్షరం సైజు పెంచేస్తే ఏంటి చెప్పండి? దాని మీద దృష్టి పెట్టాలి. కొంతమంది అక్షరం యొక్క రంగు మార్చేస్తారు. కొంతమంది ఇంకా అక్షరం సైజు మారుస్తారు, రంగు మారుస్తారు. ఇంకా తప్పిపోతామేమో అని కింద అండర్లైన్ కూడా చేస్తారు. ప్రింటింగ్ లో తెలుసు కదా మీకు. సమాచారం అంతా ఉంది కదండి, చదువుతుంది కదండి. పెద్ద అక్షరాలు ఎందుకు, ఇక్కడ రంగు ఎందుకు, ఇక్కడ అండర్లైన్ ఎందుకు? ఇంకెక్కువ అయిపోయిందా వీళ్ళకి? సరదా ఎక్కువైపోయిందా? సోకు ఎక్కువైపోయిందా? రాసి పారేయచ్చు కదా, చదువుకుంటాం కదా. లేదు, ఆ పదం మీద, స్థలం మీద, ప్రత్యేకమైనటువంటి సమాచారం మీద నువ్వు దృష్టి పెట్టాలి. దేవుని మనకి స్తోత్రం. మిగిలింది నువ్వు తేలిగ్గా చదివినా, మామూలుగా చదివినా, అవగాహనతో చదివినా నో ప్రాబ్లం. కానీ ఈ విషయం మాత్రం నువ్వు మనసులో పెట్టుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. అలాగని దేవుడు కొన్ని పదాలను ప్రత్యేకంగా హైలైట్ చేయటానికి వాడతాడు. దాని మీద మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టేలా చేయటానికి ఆ పదాన్ని వాడతాడు. ఆ పదానికి మనం విలువ ఇవ్వాలి, ఆ పదం దగ్గర ఆగాలి, ఆ పదం మీద చూపు పెట్టాలి. అది ఎందుకు అలా హైలైట్ చేశారో మనం ఆలోచన చేయాలి. అది హైలైట్ చేసి చదవటం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటో కూడా నాకు తెలియాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే ఈ పదం దగ్గర, ఈ 2వ అధ్యాయం ఈ 3వ వచనం దగ్గర ఎందుకు నేను ఇక్కడ ఇలాగే ఉండాలి, ఇక్కడెక్కడే నేను ఎందుకు తిరగాలి సర్కిల్లో తిరిగినట్టు? బికాస్ వీ మస్ట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ వర్డ్, ఆశీర్వాదం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణము శాపమైతే జీవము ఆశీర్వాదం. చీకటి శాపమైతే వెలుగు ఆశీర్వాదం. అనారోగ్యం శాపమైతే లేదా శాపమైతే ఆరోగ్యం ఆశీర్వాదం. లేమి, పేదరికం శాపమైతే కలిమి, సమృద్ధి ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే మనకెప్పుడు కూడా పై చూపే. దేవుని మనకి స్తోత్రం. ఆశీర్వదిస్తున్నాను అంటే ఇలా దిగిపోయేదాన్ని ఆశీర్వాదం అనరు, గ్రాఫ్ దిగిపోయేదాన్ని ఆశీర్వాదం అనరు. ఇలా దిగిపోయే గ్రాఫ్ ఒక్కసారిగా ర్యాకెట్ లాగా ఇలా పైకి వెళితే నేను అంటాను ఆశీర్వాదం. దేవుని మనకి స్తోత్రం. గొర్రెల కాపరి రాజవటం ఎంత ఆశ్చర్యమో, ఆశీర్వాదం అది. దేవుని మనకి స్తోత్రం. ప్రియమైన సంఘమా, ఈ పదాలు మరల చెప్తున్నాను అనుకోవద్దు. కానీ
దేవుని చిత్తమైతే ఇంకను కొనసాగిద్దాము, సమయం అవుతా ఉంది. మరొకసారి ఆ పదాల మీద మీరు మనసు పెట్టండి, నేను కూడా మనసు పెడతాను. కాబట్టి దేవుడు 7వ దినం అన్నాడు గనుక, 7 అని మన మనసులో పెట్టుకోవాలి. దాని గురించి ఆలోచించేద్దాం. 7వ దినమున విశ్రమించాడు కాబట్టి దేవుడు ఆ 7వ దినమును, ఆ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. పరిశుద్ధపరచెను. పరిశుద్ధపరచబడిన దినము, దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించిన దినము. దాని గురించి దేవుడు ఇంకా ఎందుకంత ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా చొప్పించేశాడు దీన్ని? ఆది కాండంలో ఈ పేజీల వరుస క్రమాన్ని బట్టి, అధ్యాయాల వరుస క్రమాన్ని బట్టి, సృష్టి ప్రారంభంలో జరిగినటువంటి ఈ సంఘటన, ఆదాము అయిపోయాడు, నోవహు అయిపోయాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అయిపోయారు, మోషే వచ్చాడు, ఇజ్రాయేలీలు. అప్పుడు మరలా పట్టుకొచ్చాడు విశ్రాంతి దినము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని తరాలు అయిపోయినాయో, ఎన్ని జనాంగాలు అయిపోయాయో, దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేశాడు, ఎన్నెన్ని రీతులుగా తన ప్రత్యక్షత అనుగ్రహించాడు, ఎంతెంతగా తన ఫెలోషిప్ ప్రజలకు ఇవ్వటానికి ఆయన ఆశపడుతున్న ప్రయత్నం ఆ లేఖనాల ద్వారా, ఆ సంఘటనల ద్వారా మనకు తెలిసిందో. కానీ ఇప్పుడు దినము గురించి, ఆశీర్వాదం గురించి దేవుడు ప్రత్యేకంగా ఒక ఒత్తిడితో, ఒక భారంతో, ఒక ఆలోచనతో చెబుతున్నాడనే దానికి మనం మనసు పెట్టాలి. అదేమనంటే, విశ్రాంతి దినమును మీరు పాటించాలి. మొదటిది, దేవుడు విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. అక్కడితో ఆగిపోయింది. కానీ ఆజ్ఞల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమని చెప్పండి? దానిని మీరు తప్పక పాటించాలి. అది మీకు ఆశీర్వాదం కాదు. మీకు ఆశీర్వాదం అవునో కాదు పక్క పెట్టండి. యు మస్ట్ ఫాలో. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్రాంతి అనమాట మనకు తెలుసు కదా. మొదటి 6 రోజులు పని, 7వ రోజు విశ్రాంతి. ఒక దైవజనుడు చెప్తారు, ఆధ్యాత్మికంగా ఆత్మీయ మర్మాలు, వాగ్దానాలు, దీవెనలు అక్కడక్కడక్కడక్కడ రెఫరెన్స్లు పట్టుకు రాకుండా ఒక చోట ఉంచి, దేవుడు చెప్పిన ఒక మాటను ఏదో మత సంబంధమైనదిగా, ఏదో ధర్మశాస్త్రము బలులు అన్నట్టుగా మనిషి దానిని ఆ మతానికి, ఆ విశ్వాసానికి, ఆ విధి విధానాలకు పరిమితం చేసేసి, ఇంక యేసు వచ్చాడు గనక అది లేదు అని తీసేయటంతో మనిషి 24 గంటలు, 7 రోజులు, 31 రోజు, 365 రోజులు పనిచేసే మనిషి అయిపోయాడు. నో రెస్ట్ ఫర్ ద మ్యాన్. కామన్గా చెప్పుకుందాం మనం. కాసేపు ఈ ఆలోచనలను, ఈ వచనాలను ఇలాగే ఉంచుతాం మందిరంలో. మనకు మనం చెప్పుకుందాం. 3 గంటలు పరిగెత్తిన వ్యక్తి ఆగుతున్నాడే అలసిపోయి, మరలా అర్ధగంట ఆగేటప్పటికి బలాన్ని పొందుకొని మరి 10 కిలోమీటర్లు పరిగెడుతున్నాడే, మరలా ఆగుతున్నాడే, మరలా బలాన్ని పుంజుకుని మరి 10 కిలోమీటర్లు పరిగెడుతున్నాడు. ఏకబిగిని 50 కిలోమీటర్లు వెళ్ళలేకపోతున్నాడు. కానీ ఆగి వెళ్ళుట. మన ప్రతి పనిలోనూ కూడా ఈ విశ్రాంతి కనపడతా ఉంది. ఈ విశ్రాంతి నిన్ను మరలా నూతన బలము పొందుకొనుటకు దేవుడు ఏర్పాటు చేసిన విరామం. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అలసిపోయిన వ్యక్తి మంచినీళ్ళు తాగాడో లేదో తెలియదు కానీ, అలసిపోయి ఆగిన వ్యక్తి అక్కడ భోజనం తిన్నాడో లేదో తెలియదు కానీ, కాసేపు కూర్చుని మరలా లేస్తాడమ్మా. ఎక్కడి నుంచి వచ్చింది? ఏం నీరు తాగలేదు, ఏం ఆహారం తాగలేదు, అక్కడే కూర్చున్నాడు. కాసేపు కూర్చున్నాడు, 10 నిమిషాలు కూర్చున్నాడు, మళ్ళా పరుగు అందుకున్నాడు, మరలా 10 కిలోమీటర్లు వెళ్ళాడు, మళ్ళీ అలసిపోయాడు, ఆగాడు. ఏం తినలేదు, ఏం తాగలేదు, మరలా పరిగెత్తాడు అనుకుంటే అసలు ఏం తినకుండా, ఏం తాకుండా, అంటే ఆ నేచర్లోనే, ఆ మనిషి యొక్క మెటబాలిజంలోనే దేవుడు ఆశ్చర్యకరమైన రివైవింగ్ చేసే శక్తి పెట్టాడు. దేవుని నామానికి స్తోత్రం. పాపం వల్లే వ్యాధులు వచ్చాయి, అపవాది వల్లే వ్యాధులు వచ్చాయి. ఈ రోగాలకి, అపవాదులకి, భయంకరమైన బలహీనతలకు కారణం ఇవే. ఆధ్యాత్మికంగా చెప్పుకుంటాం, అలా ఉంచనివ్వండి. కానీ ఒక దైవజనుడు ఇలాగ అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి. మనిషి వర్కాలిక్ అయిపోయాడు. ఆల్కహాలిక్ అంటే ఎప్పుడు మందులు మునిగితేనేవాడిని ఆల్కహాలిక్ అయిపోయాడు అంటారు. కొంతమంది మనుషులు ఎలా తయారంటే వర్కహాలిక్ అంటే ఇక 24 గంటలు, 7 రోజులు, 31 రోజు, 12 నెలలు, 365 రోజులు పని 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 చేసే కొలది అలసట సంగతి ఎలాగున్నా
మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. ఏదో ఇంట్లో కష్టాలు వచ్చిన వాళ్ళు, ఏంటి మీరు ఇంట్లో కష్టాలు వచ్చాయా, ఇంట్లో పరిస్థితులు అనేవి బాగున్నాయా, మీరేంటో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, అందుకే బీపీ పెరిగింది, మీరేంటో ఒత్తిడికి లోనవుతున్నారు ఆలోచనతో. దేని గురించి మీకు ఆలోచనలు? కాసేపు ధ్యానం చేసుకోండి, కాసేపు మెడిటేషన్ చేసుకోండి. మీరు ఏ దేవుడు నమ్ముకుంటారో కానీ మీ విశ్వాసం చెప్పిన డాక్టర్లు చెప్పడం మీరు విన్నారా? కొంతమందికి ఉప్పు తగ్గించినా బీపీ తగ్గట్లేదు, మందులేసుకున్న బీపీ తగ్గట్లేదు, ఇలా చేసిన బీపీ తగ్గట్లేదు, అలా చేసిన బీపీ తగ్గట్లేదు. ఇక డాక్టరే అంటాడు, ఇక వాడవలసిన వైద్యం మంచిగా వాడేమో తగ్గట్లేదంటే మీరు ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, చాలా ఒత్తిడికి గురవుతున్నారు, మానసికంగా ఏదో ఆలోచనల పరంపరతో మీరున్నారు. అది ఈ అనారోగ్యానికి కారణం. కాసేపు కనులు మూసుకుని ధ్యానం చేసుకోండి అంటున్నాడు డాక్టర్. పరమ వైద్యుడు యేసయ్య. 6 రోజులు పని. కాసేపు మనం మాట్లాడుకుందాం. 6 రోజులు ఏవో టెన్షన్స్, పరుగులు, ఉరుకులు, ఇలాగ అక్కడ ఎందుకు, అక్కడికి వెళ్ళాలి, అవును, అమ్మ బాగుంది, అయ్యో ఈ రోజు ఎలాగేంటి, రకరకాల సందర్భాలు. 6 రోజులు. 7వ రోజు ఇలాగున బైబిల్లో ఎక్కడుందని నేను చెప్పమను కానీ, దేవుని సన్నిధిలో దేవుని మీద మనసును కేంద్రీకరిస్తూ, దేవుని మాటల మీద మనసును కేంద్రీకరిస్తూ, దేవుని ఆశీర్వాదాలు, వాగ్దానాల మీద, దేవుని యొక్క ఆ ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఆయన ఏం కలిగి ఉన్నాడు అని ఎరిగిన వారమై ఆ దినము ఆ ధ్యానములు గడిపితే అసలు ఈ స్ట్రెస్ ఉండదు, ఈ వ్యాధులే ఉండవు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కొన్ని అనారోగ్యకరమైన ఆహారం తింటే వస్తాయి, కొన్ని మొగలోకలాగా వస్తాయి, కొన్ని బ్యాక్టీరియా వల్ల వస్తాయి, కొన్ని ఎవరో పంపిస్తే వస్తాయి, కొన్ని ఎవరి వల్ల వస్తాయి. చాలా విధానాలు ఉన్నాయి. కానీ వైద్యులు చెప్పిన మాటను చెప్తే, నువ్వు ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నావో, ఎప్పుడైతే ఒత్తిడి ఫీల్ అవుతున్నావో, ఆ ఒత్తిడిలో నువ్వు ఎప్పుడైతే బయటకు రాలేకపోతున్నావో, నీకు అసాధ్యం అవుతున్నావో, ఆ డాక్టర్లు చెప్పినా దేవుడు చెప్పిన ఒక చోట కుదురుగా కూర్చుని కన్నులు మూసుకుని నీవు నమ్మిన దేవుని మీద ధ్యాస పెట్టుకో, కేంద్రీకరించు. ఈ ఒత్తిడిలోంచి మీరు కిందికి వస్తారు. దేవుని నామానికి స్తోత్రం. మీ బీపీ డౌన్ అవటం కాదు, కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ స్ట్రెస్ పోతుందో మీకు పీస్ఫుల్గా ఉంటుంది మనస్సులో. లేకపోతే బీపీ ఉన్నప్పుడు అస్సలు పీస్ఫుల్గా ఉండదు. పీస్ అంటే నేనంటాను దేవుడిచ్చిన శాంతి అని అనను, కానీ మనస్సులో కుదురు. దేవుడిచ్చిన శాంతి నేను కలిగి ఉన్నా ఆ శాంతి నాలో లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. ఆ స్ట్రెస్ నుంచి బయటకు రావాలంటే దేవుడు చెప్తున్న మాట, ధ్యానం, నా మీద మనసును కేంద్రీకరించు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒకటైన ఆశీర్వదించాడు, హైలైట్ చేసేసాడు. రెండవది ఆయన పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన ఉండే చోటు పరిశుద్ధం, ఆయన పేరు పరిశుద్ధం, ఆయన మాట పరిశుద్ధం, ఆయన తలంపులు పరిశుద్ధం, ఆయన దగ్గర ఉండేవారు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఎంత హైలైట్ చేశాడు దేవుడు ఒక దినాన్ని. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రం. ఈ ప్రయత్నంలో ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. వచ్చే వారం మళ్ళా ఈ విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆదివారమా, శనివారమా, ఏది రోజు ముందు చెప్పండి అప్పుడు వస్తాను, అప్పుడు దాకా నా ఇష్టమైనప్పుడు వస్తాను అనేలాగును కాదు. కనుక ఆ దినము గురించి దేవుడు ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాడు, మరి చర్చికి ఈ దినము ఇంకా కొనసాగుతుందా, యేసు ఇంకా ఈ దినాన్ని ఆచరించమని చెప్తున్నాడా అనేది మనం అధ్యయనం చేస్తే చాలా వివరాలు మనకు వస్తాయి. దేవుని నామానికి స్తోత్రం. అయితే సంఘము యొక్క చరిత్ర చూస్తే పండితుల యొక్క లెక్క ప్రకారము శనివారం విశ్రాంతి దినముగా ఒక లెక్కకు వస్తే, ఇంకా కొన్ని సంఘాలు వారి విశ్వాసం చొప్పున శనివారమే విశ్రాంతి దినం అంటూ ఆ రోజే ఆరాధన చేస్తారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ అంటారు కదా, శనివారమే ఆరాధన చేస్తారు, ఆదివారం ఆరాధన చేయరు వారు. శనివారాన్ని అలా విశ్రాంతి దినంగా ఎంచుకుంటారు, భక్తి చేయుట కొరకు మాత్రం. కానీ సంఘం యొక్క లేఖనాలను మనం పరిశీలన చేసి చూస్తే చాలా చోట్ల ఆదివారము 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 అని ఉంటుంది, విశ్రాంతి దినం అని ఉండదు అక్కడ. ఆదివారము ఆదివారము ఆదివారం. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ దేవుడు విశ్రాంతి దినమని హైలైట్ చేశాడు. అక్కడ సంఘములో ఆదివారం అని ఒక పదం హైలైట్ చేయబడింది. ఎందుకు మరి దేవుడు విశ్రాంతి అని పలకలేదంటే, ఆ రోజున మీకు విశ్రాంతి, నెమ్మది, ఆ రోజున ఆరాధన చేస్తే అన్నట్టుగా. ఏది? ఆ 7వ రోజు. ఇప్పుడు మనము ఆదివారంలోకి వచ్చాం. ఎందుకు ఆదివారం?
ఇలాగున 6 రోజులు పనిచేసి విశ్రాంతి కాదు, మనము క్రీస్తులోనికి వెళ్ళేలాగున, క్రీస్తులో జన్మించేలాగున, క్రీస్తులో మనల్ని భద్రపరిచి దేవుడు అన్నాడు, ఇప్పుడు మీకు విశ్రాంతి లభించింది అన్నాడు. దేవుడు మనకి స్తోత్రం. ఆ విశ్రాంతి ఎవరిని బట్టి వచ్చింది? మనకి క్రీస్తుని బట్టి వచ్చింది. క్రీస్తు భూమి మీద సంచారం చేసినప్పుడు దినాల్లో చేసిన బోధన బట్టి మనకు విశ్రాంతి వచ్చిందా? కాదు. క్రీస్తు భూమి మీద సంచారం చేసిన దినాల్లో చేసిన అద్భుతాలను బట్టి మనకు విశ్రాంతి వచ్చిందా? కాదు. యేసు ప్రభు శిలువ మీద మరణించటాన్ని బట్టి మనకు విశ్రాంతి వచ్చిందా? అవునేమో, కానీ కాదు. మరి ఎందువల్ల విశ్రాంతి వచ్చింది క్రీస్తుని బట్టి అని అంటే, ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళుట ద్వారా మనకు గ్యారంటీగా విశ్రాంతి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నా విశ్రాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. దేవుని మనకి స్తోత్రం. మరి ఎందుకు సంఘం? ఎందుకు ఆదిమ సంఘం? ఆదివారాన్ని ఆ పదాల్లో హైలైట్ అయి ఉంది. ఆదివారం మేము సమావేశమయ్యాము, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూర్చున్నాము, వారమునకు ప్రారంభ దినమున నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆదివారం లేదా వారమునకు మొదటి రోజు అని ఉంటుంది. వారానికి మొదటి రోజు మీరు సమావేశమైనప్పుడు అంటే ఏంటంటే, మీరు సహవాసముగా కూడినప్పుడు వారమునకు మొదటి రోజు ఆదివారం, సోమవారం, మంగళవారం అన్నట్టుగా. ఎందుకు ఈ ఆదివారం అనేది హైలైట్ అయింది అపొస్తలుల కార్యాలు అని చూస్తే, నిజానికి ఆదివారం నూతన సృష్టి జరిగింది. ఆదికాండంలో చూస్తే 6 దినాలు దేవుడు సృష్టి చేసి విశ్రమిస్తే, విరామం ఇస్తే, అద్భుతముగా దేవుడు ఆ విశ్రాంతి దినమును ప్రక్కకు పెట్టి ఆదివారాన్ని నూతన సృష్టి చేశాడు. ఎలాగా? క్రీస్తునందున్న వారందరూ పరిశుద్ధులు అని. క్రీస్తుని బట్టి ఆత్మ సంబంధమైన సృష్టి ప్రారంభమైంది. దేవుని మనకి స్తోత్రం. అది నమ్మిన వారు దేవుని పిల్లలు, అది నమ్మిన వారు పరిశుద్ధులు, అది నమ్మిన వారు నీతిమంతులు. ఎవరు? అది కాదు, ఆయన దేవుడు యేసు ప్రభు నమ్మిన వారు. కనుక క్రీస్తునందు మరలా జన్మించుట, నూతన సృష్టి దేవుడే చేశాడు. దేవుని మనకి స్తోత్రం. దేవుని వలన మనం జన్మించాం, వాక్యం వలన మనం జన్మించాం. వాక్యం అంటే యేసు వలన మనం జన్మించాం, ఆత్మ ద్వారా మనం జన్మించాం, ఆత్మ సంబంధులమయ్యాం. కనుక ఆదివారం దేవుడు అద్భుతమైన రీతిలో నూతన సృష్టిని చేయటం ప్రారంభించాడు. ఆ ప్రారంభపు దినము ఆదివారం. విశ్వాసులకు నూతన సృష్టి అయ్యే అద్భుతమైన గడియ. ఆ గడియ, ఆ దినం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినందువల్ల నేను నూతన సృష్టిగా మలచబడిన రోజు, నాకు ఒక నూతన సృష్టిగా మలచబడిన రోజు ఈ రోజును అన్నట్టుగా అక్కడ లేఖనాలు మనకు కనిపిస్తున్నాయి. మరొక దైవజనుడు అంటారు ఇలాగున, గుడ్ ఫ్రైడే ఎన్నిసార్లు వస్తుంది? ఫ్రైడే ఎన్నిసార్లు వస్తుంది? చాలా సార్లు వస్తుంది. గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం ఎన్ని మార్లు? పండగ ప్రకారం చూసుకుంటే ఒక్క మారే. గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారం ఏ దినం? అది ఈస్టర్ అంటాం. తెలుగులో పునరుద్ధానుడైన దినం, సమాధిని గడిచి తిరిగి లేచిన దినం. ఈ ఆదివారం గురించి ఒక దైవజనుడు ఎలా చెప్తాడు? ఇది మినీ ఈస్టర్. యేసు పునరుద్ధానుడైన రోజు. ఆ రోజే కాదు, యేసు పునరుద్ధానుడై మనకి ఏం సంపాదించి పెట్టాడో జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా ఆరాధన చేసే రోజు. దేవుని మనకి స్తోత్రం. యేసు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మనకు ఎన్నెన్ని దీవెనలు ఇచ్చాడో, ఎలాంటి దీవెనలు ఇచ్చాడో, ఏ స్థాయిలో దీవెనలు ఇచ్చాడో, దీవించట్లో ఎంత దూరం ఆయన పోయాడో. ఏ రోజది? ఆయన పునరుద్ధానుడైనందువల్ల మనము సజీవులం అయిపోయాం, మనము నిత్య జీవానికి వారసులం అయిపోయాం, దేవుని మహిమలో చోటు మనం సంపాదించేశాం. ఆయన తిరిగి లేచిన రోజు మినీ ఈస్టర్. ఆదివారాలని ఎలాంటి వాట ఒక దైవజనుడు అంటాడు, మినీ ఈస్టర్గా మనం భావించాలి. ఆదివారం రోజు యేసు తిరిగి లేచుట, ఆ దినము జరిగిన లేఖనాలు ఉంది కనుక మినీ ఈస్టర్గా మనం దానిని ఆచరిస్తే, అంటే దానిని అలాగనే ఆరాధన చేస్తే, అలాగైనా చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవటానికి ఆ రోజైనా సమావేశం అయితే దీవెన కాక ఏమవుతుంది? సంఘానికి నిరీక్షణ కాక ఇంకేముంటుంది? దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకనే ఆదివారము అని అనకుండా అపొస్తలుల కార్యాలు అది 10వ అధ్యాయం అనుకుంటాను. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం. 20వ అధ్యాయము 7వ వచనం.
ముగిస్తున్నాను నేను. ఒక్క మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఏ రోజు? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు సమావేశమైనప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. అంటే వారం ఒక రోజు పలకబడినటువంటి వ్రాయబడిన మాట. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆదివారం అనే మాట అక్కడ రాకపోవచ్చు, 16వ అధ్యాయం 2వ వచనం. ఇవన్నీ కూడా ఒక అవగాహన కోసం, ఇదేదో ఒక సిద్ధాంతం, ఒక మత నిష్ట ఇలాగే అన్నట్టుగా స్క్రూ అన్నట్టు కాదు. ఇక్కడ అవగాహనతో మనము ఆయన ఆజ్ఞ భారమైనది కాదని ఎరిగి ఆదివారానికి మనం ఒక ప్రత్యేకమైన ప్రభువును బట్టి విలువ, ప్రభువును బట్టి ఆదివారానికి గుర్తింపు, ఆదివారాన్ని బట్టి ప్రభువుకు గుర్తింపు కాదు, ప్రభువును బట్టి ఆదివారానికి గుర్తింపు. సిలువను బట్టి యేసుకు విలువ కాదు, యేసు వేళ్లాడారు గనుక సిలువకు విలువ వచ్చింది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో పౌలు చెప్తున్నటువంటి మాట, పరిశుద్ధుల కొరకైన చందా, ఆఫరింగ్. పరిశుద్ధుల కొరకైన, పరిశుద్ధులు అంటే ఎవరు? విశ్వాసులు. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించాను ఒక నియమం. ఏంటది? నియమించిన ప్రకారము మీరును చెయ్యండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయటం కాదు హడావిడిగా, అప్పుడు మాత్రమే కాదట. ఏంటట? నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తను ఎంత కొద్ది సొమ్ము నిలువ చేయవలెను. ప్రతి ఆదివారమున వారు రొట్టె విరుచుచుండిరి, సమాజముగా ఒక చోట సమావేశం అవుచుండిరి అన్నట్టుగానే భావాలను వస్తున్నాయి. అవునన్న వారికి అవును, కాదన్న వారికి కాదు. దేవుని మనకి స్తోత్రం. ఈ మాట నమ్మమంటే నమ్మిన వానికి నమ్ముకున్నంత. చేతులెత్తి స్తోత్రాలు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మొదటి దినమున, వారమునకు మొదటి దినమున ఒక చోట ఉంటుంది, ఆదివారం ఒక చోట ఉంటుంది, ఆదివారం రొట్టె విరిచిన సందర్భంలో ఒక చోట ఉంటుంది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 45వ వచనం చూసుకుంటే, వాళ్ళు బాప్తిజం తీసుకున్న తర్వాత 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. వాళ్ళ అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సమాజముగా కూడుట యందును. ఇంకా వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు లేవా? పని పాట, పిల్లలు, పాడి పంట లేదా? అమ్మ నాన్న వాళ్ళైతే నమ్ముకున్నారు, కానీ ఇంట్లో ఇంకా ఉన్నారు కదా కొంతమంది. అక్కడ పురుషులు అంతమంది నమ్ముకున్నారు. కుటుంబాలుగా ఏమో తెలియదు. పురుషులు 3000 మంది నమ్ముకున్నారు అంటే ఇక స్త్రీలు కూడా ఉన్నారేమో. ఓకే, లెట్ ఇట్ బి. వాళ్ళందరూ సంఘములో చేర్చబడ్డారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు, అపొస్తలుల బోధ యందు ఉంటున్నారు, రొట్టె విరుచుట యందు ఉంటున్నారు, సమాజముగా కూడుట యందు ఎడతెగక. అంటే అర్థం ఏంటి? ఇల్లు వాకిలు వదిలేశారా? లేదే. పాడి పంట, కుటుంబాలు, పెద్దలు అన్ని చక్కబెట్టుకుంటూ సమాజముగా కూడుట యందు ఎడతెగక. అంటే ఈ ఆదివారము వారమునకు మొదటి దినమును గుర్తించి వాళ్ళు సమావేశం అవటం ప్రారంభిస్తున్నారు. కనుక మీరు సమావేశమైనప్పుడల్లా ఇది ఆదివారం లేదా వారమునకు మొదటి రోజు. మీరు ఇలాగ అనుకున్నారండి, మేము అలాగ అనుకోవటం లేదండి, వాళ్ళతో నేను వాదించను. నాకు అవకాశం ఉన్న దాన్ని నేను చెప్తాను, నాకు అవగాహనమైన దాన్ని చెప్తాను. నాకు అవగాహనమైన దానిని నా చేత, దేవుని చేత అంటుకట్టబడిన వారు ఆచరించాలని, వాళ్ళు దాన్ని గౌరవించాలని, వాళ్ళు దాన్ని అనుసరించాలని నేను ఆత్రత పడతా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నువ్వు ప్రేమిస్తే, దేవుడు నేను ప్రేమిస్తే అక్కడ దాకా పోతున్నాను. దేవుడు నేను ప్రేమిస్తే, దేవుడు నువ్వు ప్రేమిస్తే, దేవుడు మనం ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు గైకొంటాం. ఆది కాండములో ఆజ్ఞ, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా, అవి నేను అలుసుగా చేసుకుంటున్నానా? అసలు ఏ దినానికి విలువనా? మరి ఏ రోజు సమాజంగా కూడాలి? సోమవారం ఆరాధనలు కొన్ని దేశాల్లో ఉంటాయి, ఎందుకంటే ఆదివారం కూడా అక్కడ పనిచేస్తారు, ప్రభుత్వ చట్టం. ఇలా గల్ఫ్లోకి వెళ్ళిపోతే, సౌదీ అరేబియా పోయినా, మరొక చోట పోయినా అక్కడ శుక్రవారం సెలవు.
శుక్రవారం సెలవు, ఆదివారం మామూలుగా పని దినాలు ఉంటాయి. ఏ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చినా, అమెరికా నుంచి వచ్చినా, ఇండియా నుంచి వెళ్ళి అక్కడ నేను కంపెనీ పెట్టినా ఆదివారం పని, శుక్రవారం సెలవు. అక్కడున్న క్రైస్తవులు శుక్రవారమే ఆరాధన చేసుకుంటున్నారు. అది వారికి ఇక తప్పదు. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాంటి శుక్రవారమైన ఆరాధన చేస్తున్నారు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కదా. పలానా దేశంలో మంగళవారం సెలవట, మంగళవారం క్రైస్తవులు ఆరాధన చేస్తున్నారు. మరి ఆదివారం పని మానుకొని ఎక్కడ కూర్చుంటారు? వాళ్ళకి ఆదాయం రావాలి కదా, వాళ్ళకి ఉద్యోగాలు ఉండాలి కదా. అక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఇక్కడ స్వస్థపరుస్తున్నాడని ఈ వైఖరి అంతా కూడా అదృష్టంగా తీసుకుని ఆదివారం నేను అటెండ్ అవ్వటానికి అవకాశం ఉన్నా సరే వాటిని బట్టి నేను అటెండ్ అవ్వటం మానేస్తా. అక్కడ వారికి కుదరదు. శిలువ మీద దొంగ, యేసు నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజే నాతో పాటు పరలోకంలో ఉంటావన్నాడు. అక్కడ దొంగలాగా రక్షించబడ్డాడు. బాప్తిసం ఎందుకండి, సంఘం ఎందుకండి, బల్ల ఎందుకండి? యేసు నువ్వు వచ్చిన జ్ఞాపకం చేసుకొని రోజు అంటున్నానండి. పొద్దుటి తెల్లవాళ్ళప్పుడు లేచి మంచం మించి దిక్కుండాను యేసు నన్ను జ్ఞాపకం చేసుకో, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో. దొంగ కన్నా రోజు ఎక్కువ సార్లు అంటున్నానండి, దొంగను చేర్చుకొని యేసు నన్ను చేర్చుకోవడా, లేకపోతే ఏ సపత్తి కూడా అయిపోతాడు అని ఆ మొండి పిడివాదంతో పోయే విశ్వాసులు కూడా కొంతమంది ఉంటారు. బాప్తిసం తీసుకోలేదు కదా వాడు, సంఘంలో చేరలేదు కదా వాడు, రొట్టె తీసుకోలేదు కదా వాడు, ఈ హల్లెలూయా స్తోత్రాలు ఏం చెప్పలేదు కదా, పరిశుద్ధాత్మ పొందలేదు కదా, మీరేంటండి అలాగా సంఘాన్ని ఊపేస్తారు? అవును, కొంతమంది వారికి వెసులుబాటుకు ఉన్న వచనాన్ని వాడుకుంటుంటారు. వాడికి వీలు లేదు. ఎందుకంటే శిలువ మీద వాడు చావాల్సిందే, చచ్చే వరకు శిలువ మీద దొంగ ఉండాల్సిందే. కనుక వాడికి యేసు ఆ వాగ్దానం ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. కానీ నాకు బాప్తిజం తీసుకునే అవకాశం ఉంది, ప్రభు బలు తీసుకునే అవకాశం ఉంది, సంఘముగా కూడే అవకాశం ఉంది, ఆయన ఆరాధన చేసే అవకాశం ఉంది, ఆయన కొరకు సాక్షులుగా ఉండే అవకాశం ఉంది. బల్ల మీద దీపస్తంభం మీద పెట్టబడిన దీపంలాగా సత్క్రియలతో అనేక మందిని క్రీస్తులోకి ఆకర్షించే ఆ సాక్షి జీవితం నేను కలిగి ఉండాలని ఆదేశం నా మీద ఉంది. ఎవరిని రక్షించకుండానే దొంగ సిలుమించి అలా సరాసరి పరలోకి వెళ్ళిపోయాడు. నీ గురించి సాక్ష్యం చెప్పాలి, ఇతరులకు నువ్వు చెప్పాలి, యేసు దగ్గర తీసుకురావాలి, మీరేంటంటే కొత్త బాధ మొదలెట్టారు అనే విశ్వాసులు కూడా ఉంటారు. అందుకే ఈరోజు వాదాలతో సత్యాన్ని మనం తెలుసుకోలేం, వాదాలతో సత్యాన్ని మనం ఇమిడ్చుకోలేం. వాదాలు మెదడు వరకు ఆగిపోతాయి, దేవుని వాక్యం అంతరాత్మలకు వెళ్ళిపోతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఎవరి చేతోనూ వాదం పెట్టుకోవద్దు. ఇక వాదములకు వెళుతున్నాం అనేటప్పటికి మన నోటికి తాళం వేసుకోవాల్సిందే. లేదా వేసుకునేటువంటి చేత కాకపోతే పరిశుద్ధాత్మను అడిగాడు. ఎవరు? దావీదు. నా నోటికి కావలిగా ఉండయ్యా దేవా, నా నోటికి కావలి ఉంచు. నా నోటికి కాపలా లేకుండా పోయింది, నా నోటికి తాళం వేసే పని ఒకరికి పెట్టయ్యా అని దావీదు అడిగాడు. దేవుని హృదయానుసారుడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దినము గురించి ఆలోచన చేస్తున్నాం. 7వ దినమని ఆది కాండములో ఉన్నది, నిర్గమకాండములో ఉన్నది. దాని మీద ధర్మశాస్త్రం ఆచరించిన భక్తుల పెద్దలందరూ ఆలోచన చేస్తూ వచ్చారు. అయితే ప్రభు వచ్చిన తర్వాత కొట్టివేయబడింది, విరిచివేయబడింది, అది నల్లిఫై చేయబడింది, దాని వాల్యూ 0 అయిపోయింది. దాన్ని పక్కన పడేసేయండి అని అసలు పూర్తిగా దాన్ని పక్కన పడేసే భక్తులు కొంతమంది వచ్చారు. ఏది పక్కన పెట్టాలి, ఏది పక్కన పెట్టకూడదు? అసలు పాత నిబంధన అంతా ధర్మశాస్త్రం ప్రకారమే పైకి వచ్చింది. అందులో నుంచి భక్తి భావనలు వచ్చాయి, అందులో నుంచి భక్తులు వ్యక్తులు వచ్చేసారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు దేవుని యొక్క నిబంధన పాటించారు. కొట్టేసేయమంటే దొంగతనం ఓకేనా? కాదు కదా. కొట్టేసేయమంటే అమ్మనాలు నన్ను సన్మానించాల్సిన పని లేదని చెప్పటమా? కాదని కదా కదా. యేసుప్రభు బోధ చేయలేదు కదా. తల్లిదండ్రులను దీవించమని చెప్తాడు ఆయన. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. శిలువ మీద పంపకాలు పెడుతున్నాడు కదా, అప్పగిస్తున్నాడు కదా. కొట్టేమని ఎక్కడ చెప్తాడు? ఎక్కడ కొట్టేశాడు? క్రీస్తులో ధర్మశాస్త్రం ఉంది, క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. కనుక క్రీస్తులో ఉన్నటువంటి నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాల్సిన పని అయితే నీకు లేదు. ఎందుకంటే నెరవేర్చకపోతే శాపం వస్తుంది నీకు. ఆ శాపం వచ్చే దౌర్భాగ్యం నీకు లేకుండా యేసు ప్రభు చేశాడు. కానీ నీవు మాత్రము యెహోవాను ఆరాధన చేయాలి. దేవుని నామానికి స్తోత్రం. ఆయన ముందే సాగిలపడాలి. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, 10 ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయంటే అవునంటున్నారు చాలా మంది. నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు, ఎటువంటి విగ్రహం నేను చేతితో చేసుకున్న దాని ముందు సాగిలపడకూడదు. అది యేసు ప్రభు కొట్టేశాడా, తీసేశాడా, చింపేశాడా, పక్క పెట్టేశాడా? అయితే నువ్వేమైనా చేసుకుంటావా? చేసుకుని దండం పెట్టేస్తావా? యేసు అని పిలిచేస్తావా? సాగిలి పడిపోతావా? నెత్తి మీద పెట్టుకుని ఊరేగించేస్తావా? ధూపదీప నైవేద్యాలు వేసేస్తావా? యేసు ప్రభు కూడా గుడులు కట్టేస్తావా? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, 10 ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రంలో ఉన్నాయని ఒక ఆయన చెప్తాడు, లేవని ఒక ఆయన చెప్తాడు.
అంత కన్ఫ్యూజన్ కాదు, మనిషి కన్ఫ్యూజ్ అయిపోయి దేవుని మాటను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. వాళ్ళు రారు దేవుని దగ్గరికి, మరొకరిని రానివ్వరు. గ్రుడ్డివాడు మరి 10 మంది గ్రుడ్డివాడిని ఎలాగా మార్గంలో నడిపిస్తాడు? ముందు బోధ చేసే వారికి నేత్రాలు తెరవబడాలి. కనుకనే దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయాలి. అయితే ఆదివారం గురించి ఎందుకు చెప్తాను అంటే, సోమవారం గురించి ఒక ఆయన చెప్తున్నాడు, మంగళవారం ఒక ఆయన చెప్తానంటే, నేను ఆదివారాల గురించి చెప్పటం లేదు. నువ్వు సమాజముగా కూడుట కొరకు నువ్వు వెళుతున్న సంఘం, నువ్వున్న దేశం, నువ్వున్న ప్రాంతం, నీ ఆలోచన బట్టి ఒక ఒక రోజు నిర్ణయం జరిగింది. ఆ రోజు సమాజముగా కూడదాము, మనమందరూ దేవుని ప్రజలము, ఈ రోజు దేవుని ఆశీర్వాదము, ఈ రోజు దేవుడు ప్రతిష్ఠించాడు, ఈ రోజు మనకు ప్రత్యేకమైనటువంటి రోజు, యేసుప్రభు పునరుద్ధానుడై నాకు ఈ దీవెనిచ్చాడు, నేను దేవునిలో ఎలా ఉండాలో అని బోధ చేసిన దినం. దేవుని మనకి స్తోత్రం. వచ్చే వారం లోకాసు వార్త 24 అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని మనం ధ్యానం చేసుకుని, మరింతగా ఈ విశ్రాంతి దినమని కాకపోయినా ఆరాధనా దినానికి మనం ఎందుకు విలువివ్వాలో, ఆరాధన దినానికి ఎందుకు వెయిట్ ఇవ్వాలో, ఆరాధన దినాన్ని ఎందుకు గౌరవించాలో, ఆరాధన దినాన్ని దాదాపు దినాన్ని పూజించము కానీ ఆ దినమున దేవుని పూజించట్లో ఏదో ప్రత్యేకత ఉంది. దేవుని మానికి స్తోత్రం. సంథింగ్ స్పెషల్ ఇన్ దట్ పర్టిక్యులర్ వర్షిప్ డే, సంథింగ్ స్పెషల్ టువర్డ్స్ ద పీపుల్ ఆఫ్ గాడ్ రిగార్డింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. సంథింగ్ స్పెషల్. నేను అంటున్నాను, అది ప్రత్యేకమైన ఆశీర్వాదం అని దేవుడే చెప్పాడు. ప్రతిరోజున ఆశీర్వదించాడు, కానీ ఆ రోజున ఆశీర్వదించాడు, ప్రతిష్ఠించాడు, పరిశుద్ధపరిచాడు. అంటే ఇట్ ఈజ్ ఎ స్పెషల్ డే. నా ప్రజలందరూ ఒక కుటుంబంగా ఒక చోట కూర్చుని అన్నట్టు. దేవుని నామానికి స్తోత్రం. సంవత్సర ప్రారంభపు దినాల్లో మనం చదువుకున్నాం కదా, ఆశీర్వాదాలు ఎందుకు ఆగిపోతాయి, ఎందుకు ఆటంకాలు వస్తుంటాయి? చాలా చాలా కారణాల్లో మనం కూడా చెప్పుకున్నాం. మన తొందరపాటు, మన నిర్లక్ష్యం, మన అవగాహన లోపం, మన దేవుని యొక్క మాటకు విలువిచ్చే ఆ రీతిలో ఉన్నటువంటి విధానం వల్ల కూడా ఆశీర్వాదాలు వాకిట్లోనే ఉంటాయి, అందులో సందేహం లేదు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక ప్రభు బల్ల రోజు ఉంటుంది. ఈ రోజు వెళ్ళకపోయినా పర్వాలేదంటే, నిన్ను వెళ్ళకుండా అడ్డుకున్నటువంటి ఆ సంఘటన యొక్క ఆ తీవ్రతను బట్టి నీకు అనుమతి ఉంది. నువ్వు ఆదివారం కానీ ఆ ప్రభు బల్ల రోజున కానీ నువ్వేమనుకుంటే, సంఘం ఏ రోజు అనుకుంటే ఆ రోజున ఆ ద్రాక్షవల్లి లేకపోతే ఆ ప్రత్యేకమైనటువంటి కట్టడి నియమం ప్రకారం స్థానిక సంఘంగా ఒక చోట నువ్వు అడ్డు కట్టబడినప్పుడు అలాగ వెళుతుంటే, ఆ రోజు నువ్వు ఆ ఆరాధనకు రాకుండా ఏమి అడ్డొచ్చిందో, అడ్డొచ్చిన దాని యొక్క ఆ విలువ దేవునికి విలువ కన్నా ఎక్కువైనదైతే యూ కెన్ స్టాప్. ఆ రోజు ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందంటే యూ కెన్ స్టాప్. ఇంట్లో వాళ్ళకి ఎవరికో ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, యూ కెన్ స్టాప్. పక్క వాళ్ళకి ఎవరికో ఆపద వచ్చింది, నేను పోతానని కాదు, ఎవరు లేరు తీసుకెళ్ళటానికి, పరుగు పరుగు, వాళ్ళ గాయం కట్టడము, వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళటము, వాళ్ళ పక్కన ఉండటము. ఓకే, ఇవన్నీ కూడా బైబిల్లో రాయాలి. ఏ పేజీలో ఉంది? ఇలాగ ఉండమని మానేయమని ఎక్కడుందండి? ఇలాగ ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకోకూడదు, ఇవి ఉండవు. యు మస్ట్ హ్యావ్ ద మినిమం నాలెడ్జ్. పైనుంచి వచ్చే ఆత్మజ్ఞానంతో మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు ఆదివారం ఆరాధన మానేయటానికి పోనీ శనివారం ఆరాధన, మన శనివారం ఆరాధన ఎప్పుడూ లేదు కదా. ఒకవేళ శనివారం ఆరాధన అంటే అక్కడికి వెళ్ళిపో. ఆదివారం ఆరాధన కాదంటే, ఆదివారం ఆరాధించాల్సిన పని లేదంటే, ఆదివారం ఆరాధన నేను విలువనంటే, దయచేసి మీరు శనివారం ఆరాధనకి మేము విలువిస్తామంటే అట్లీస్ట్ గో టు దట్ పర్టికులర్ చర్చ్. శనివారం ఆరాధన చేయండి, ఆయన ఎలా ఆరాధన చేయాలో అలాగ ఆరాధన చేయండి. అక్కడికి వెళ్ళినప్పుడేమో ఆదివారం ఆరాధన అంటారు, ఇక్కడికి వచ్చినప్పుడేమో శనివారం ఆరాధన అంటారు. ఎంతకాలం ఈ కప్పదాటు బ్రతుకు? దేవుని మనకి స్తోత్రం. ఆయన ఆ దినమును సమాజముగా కూడుటకు ప్రత్యేకపరిచాడు. అవును, పెళ్లి రోజు, ఈ రోజు, ఆ రోజు ఎక్కడున్న వాళ్ళందరూ రెక్కలు కట్టుకొచ్చేస్తారు. ఆ రోజు ఎవరు ఆగమన్నారు, ఏదో ప్రమోషన్ ఏదో అన్నారు, అబ్బబ్బే నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. అందరూ ఆ రోజు అక్కడికి వచ్చేసాం. ఆ దినాన్ని గౌరవించాము, దినాన్ని ప్రత్యేకించిన వ్యక్తిని గౌరవించాము. ఆ దినమున అక్కడ జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన శుభకార్యములలో మనం పాలిభాగస్సులమయ్యాం. లోకరీతిగా చూస్తే అంతకన్నా దేవుడు తక్కువయ్యాడు మనకి అంటే? ఒకవేళ మీరు అనొచ్చు, పెళ్ళి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుందండి, చావు ఇప్పుడు సంవత్సరానికి వస్తుందండి. ఓకే, పెళ్ళి ఎప్పుడు సంవత్సరానికి వస్తుంది, చావు ఎప్పుడు సంవత్సరానికి వస్తుంది. కానీ నిత్యము నీతో ఉండే దేవుడు తనను ఆరాధించడం ఒక రోజు ప్రత్యేకించుకున్నప్పుడు దానిని ఎలాగెత్తిపడతాము? చావుకి, పుట్టినరోజుకి, దేవుని ఆరాధన చేయటానికి పోలిక పెడతామా?
అంత దీనస్థితికి దేవుడు వచ్చేసాడా? అంత నీచ స్థితికి దేవుడిని నేను తీసుకొచ్చేయాలా? అంత డౌన్ గ్రౌండ్ స్థితికి నేను దేవుడిని తీసుకొచ్చేయాలా? ఆయన అంటున్నాడు, నా నామాన్ని ఘనపరచు, నా నామాన్ని ఘనపరచు, నా నామానికి గౌరవం ఇవ్వు, నా నామాన్ని పరిశుద్ధపరచు. లిఫ్ట్ మై నేమ్, లిఫ్ట్ మై వర్డ్, లిఫ్ట్ మై కమాండ్మెంట్ అని ఆయన చెప్తుంటే, చావు అయితే ఎప్పుడు వస్తుంది, పుట్టుకైతే ఇప్పుడు వస్తుంది, ఇదైతే ప్రతివారం ఉంటుంది కదా, ప్రతివారం ఎలాగండి? దేవుడు అంటున్నాడు, లిఫ్ట్ మై నేమ్, లిఫ్ట్ మై వర్డ్, లిఫ్ట్ మై కమాండ్. దేవుని మనకి స్తోత్రం. కొందరు మానుకొనుచున్నట్టుగా. అందుకే ప్రభు అంటారు, దీవిస్తాడు, శపిస్తాడు, అందుకే దీవెన రావట్లేదు, అందుకే దీవెనలు వస్తున్నాయి. ఎంత దూరం నేను పోను, అంత దూరం పోయి మాట్లాడమని ఇంకా దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా అలా మాట్లాడితే ఏమో, ఆ దైవజనులకు సంఘానికి దేవునికి మధ్య నుండి సంబంధం. కానీ ఈరోజు దేవునిని మనము మనస్ఫూర్తిగా గౌరవించేవారుగా ఉందాం, పూర్ణ హృదయంతో. ఇంకా చెప్పాలంటే ఆసక్తితో ప్రేమించటం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మా తండ్రి, దయగల దేవ, అర్థం చేసుకోవటానికి జ్ఞానం ఇవ్వండి, అవగాహన చేసుకోవడం జ్ఞానం ఇవ్వండి. ఎంత అర్థం చేసుకుంటానో అంతే నేను నేర్చుకోగలను, ఎంత నేర్చుకుంటానో అంతే నేను అనుసరించగలను, దానిని నేను ఆచరించగలను. నేను అవగాహన చేసుకునే దానిని ఎలాగ అనుసరించగలను? ప్రభువా, అవగాహన చేసుకునే మనసు మాకు ఇవ్వండి. యేసు, నీలో వాదములు లేవు, నీలో వివాదములు లేవు, నీలో భేదములు లేవు, నీలో అవయవాలున్నాయి కానీ అవి విడివిడిగా లేవయ్యా, ఒక్కటిగా ఉన్నాయి, ఒక్కటై ఉన్నాయి. అందుకే శరీరములు అని నువ్వు అనటం లేదు, శరీరము, సంఘము, అవయవాలు అంటున్నావు దేవా. ఈ మధ్యాహ్నం స్వామి ఒక ప్రత్యేకమైన అంశాన్ని, పెద్దగా ఈ దినాలు ఎవరు పట్టించుకునే అంశం, పెద్దగా లెక్క చేయని అంశం, చాలా మంది ఒక రకమైన అవగాహనతో ఆచితూచి ముందుకు సాగిపోతున్న అంశం. కొన్ని బోధల వల్ల లేదా మా అవసరాల వల్ల, నీకన్నా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటటువంటి పనుల వల్ల కుర్చీలో కూర్చోబెట్టాల్సిన ఆదివారం రోజు నేను కుర్చీలోంచి దింపి మేం కూర్చుంటున్నాం ఆదివారం కుర్చీలో. ఈరోజు ఆదివారం నేను కూర్చుంటాను కుర్చీ, వచ్చే ఆదివారం నువ్వు కూర్చుంది కానీ యేసయ్యా అని మరుసటి ఆదివారం ఒద్దిగానిలే కుర్చీలో కూర్చోటానికని. అయ్యా, నేనంటే నేను కాదు దేవా, మేమంటే మేము కాదు కుర్చీలో కూర్చోటం, నా ఇష్టం, నా ఇష్టానికి నేను కుర్చీ వేస్తున్నాను. ఈ దినం నా ఇష్టం, ఈ దినమునకు అధిపతి నా ఇష్టం, ఈ దినమును పరిపాలించాల్సింది నా ఇష్టం, ఈ దినమంతా కూడా నా ఇష్టమే జరగాలి. యేసు, ఈరోజు నువ్వు వాకిట్లో ఉండు, ఈరోజు నువ్వు వాకిట్లో ఉండు, ఏడుపు పెట్టకు. వచ్చే ఆదివారం ఎలాగ ఉంది కదా, ఆ రోజు నేను దిగిపోతాను కుర్చీ, ఆ రోజు నేను ఎక్కిస్తాను కుర్చీ, నా ఇష్టాన్ని దింపేస్తాను, కూర్చోకూడదు. ఆదివారం వచ్చిందిగా, యేసయ్య కుర్చీ ఇవ్వు అని నా ఇష్టంతో చెప్తాను. అంతవరకు యేసు మరీ బెంగపడకు అన్నట్టుగా దేవా మా బ్రతుకులు ఉంటున్నాయి. అవును, దినము మాకు దేవుడు కాకూడదు, వస్త్రం మాకు దేవుడు కాకూడదు, చెట్టు చేమ పుట్ట పురుగు మాకు దేవుడు కాకూడదు, జీవమగల దేవుడు ఆత్మస్వరూప నువ్వు మాకు దేవుడు అవ్వాలని ఒక ప్రక్క మేము చెప్పుకుంటూ దానిని ఆధారం చేసుకుని మా ఇష్టానికి పగ్గాలు లేకుండా చేశాం, మా ఇష్టానికి కట్టుబాటు లేకుండా చేశాం, మా ఇష్టానికి నీ ఇష్టమని చెప్పేసి వదిలిపెట్టేశాం. పైగా ప్రభువా, పాట పాడిన, ప్రార్థన చేసిన అంతా నీ ఇష్టమే ప్రభువా, అంతా నీ చిత్తమే ప్రభువా, అంతా నీ కృపే ప్రభువా. అయ్యో దేవా, మమ్మలను కడగండి, రుద్దండి, రోషం పుట్టించండి, ఆసక్తి పుట్టించండి, ఆకలి పుట్టించండి. ఓ గ్లోరీ జీసస్, హల్లెలూయా. నీలాగా తయారవ్వాలి యేసయ్యా, మేము దేవునిలాగా మేము తయారయ్యాలి యేసయ్యా. అలా తయారు చేసి నీ చేతుల్లోనికి రావాలి కదా, నీ చేత చెక్కబడాలి కదా, రుద్దబడాలి కదా, కాల్చబడాలి కదా, కడగబడాలి కదా, వంచబడాలి కదా, నిలబెట్టబడాలి కదా.
అలాగని మేము ఉండుటకు సహాయం చేయండి. ప్రార్థన ఆలకించండి. నిన్నే ప్రేమిస్తున్నాం తండ్రి, నిన్నే ప్రేమిస్తాం తండ్రి, ఆసక్తితో ప్రేమిస్తాం తండ్రి. అన్ని వేళలా పొగుడుతాము తండ్రి. అంతరంగమందు కూడా నిన్ను స్తుతిస్తూనే ఉంటాం తండ్రి. అన్నీ నీవే, నావన్నీ నీవే, నాకంతా నీవే. నీవు కూడా నా గురించి అలాగే ఆలోచన చేసే యేసయ్యా. నన్ను చూస్తూ నువ్వు నాకు కావాలి, నువ్వు ఒక్కడు ఉంటే నాకు చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదు అన్నట్టుగా పరలోకం విడిచిపెట్టి వచ్చేసావు తండ్రి. దేవుడిగా ఉండటం నాకేం భాగ్యం కాదు, పరలోకం నాకు భాగ్యం కాదు అని నా కోసం భూమి మీదకి వచ్చేసావు యేసయ్య. నువ్వే నాకు సమస్తం అంటున్నావయ్యా. నీ కళ్ళ నిండా నేనే, నీ హృదయం నిండా నేనే, నీ ఆలోచన నిండా నేనే అయ్యా, నీ తలంపుల నిండా నేనే. నా సంతోషం, నా క్షేమం, నా ఆరోగ్యం గురించే నువ్వు తపన పడుతున్నావు యేసయ్యా. మరి నీవు నాకు అలాగా సమస్తం అయిపోతున్నావా? నావన్నీ నీవి అని అనగలుగుతున్నానా? నాదంతా నీది అని అనగలుగుతున్నానా? నీకోసమే దేవా అనే మాట అంటూ క్రియలు మాత్రం నా కోసం నేను అంటున్నానా? దేవా, ఇది సమర్పణ కాదు, ఇది త్యాగం కాదు, ఇది బలియాగం కాదు, ఇది సిలువ మోయటం కాదు. స్వామి నేర్పించండి. కడవరి దినాల్లో మేమందరము నిన్ను వెంబడించే కృప మాకు దయచేయండి. నీ వైపే చూసే కృప మాకు దయచేయండి. దేవా దేవా దేవా, నిన్నే చూస్తూ నీ మనసెరిగిన బిడ్డలుగా, నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మేము ఉండుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించండి తండ్రి. మా తొందరపాట్లను క్షమించండి, మా నిర్లక్ష్యాన్ని క్షమించండి. నీ రోజు, నిన్ను ఆరాధించాల్సిన రోజు మా ఇష్టాన్ని కుర్చీ వేసి నేను కుర్చీలోంచి దింపేస్తున్నావు. మా ఇష్టానికి కుర్చీ వేసి నేను కుర్చీలోంచి దిగిపోమంటున్నావు. వద్దు వద్దు దేవా, వద్దు దేవా, సహాయం చేయండి. రోషం పుట్టించండి, ఆ తపన పుట్టించండి, ఆసక్తి పుట్టించండి. అలాగున మేము ఒక తండ్రి బిడ్డలముగా, ఒక యేసయ్య శరీరముగా, ఒక కుటుంబముగా, దైవ కుటుంబంగా, దేవుని చేత పెంచబడుతున్న, పరిశుద్ధాత్మ సహవాసములో కాల్చబడుతున్న, యేసు క్రీస్తు రూపంలోనికి చెక్కబడుతున్న నీ ప్రియ పిల్లలుగా మేము ఉండుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.